చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నాయకులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజ్ యాదవ్ గారు. బాలరాజ్ గారు నమస్తే. బాలరాజ్ గారు, ఒక కీలకమైన పరిణామం నిన్న చోటు చేసుకుంది. వాస్తవానికి బీసీ డిక్లరేషన్ మనం చూసాం. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీసీ డిక్లరేషన్ చట్టబద్ధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామన్న హామీ. కానీ నిన్న తీరా చూస్తే కాంగ్రెస్ సర్కారు కేవలం ఆర్డినెన్స్ జారీ చేసిన పరిస్థితి, కేబినెట్ నిర్ణయం తీసుకున్న సందర్భం. చట్టపరంగా చెల్లుబాటు కాని ఆర్డినెన్స్తో తెలంగాణకు సంబంధించిన బీసీలకు ఒరిగేదేంటని ఈరోజు బీసీ సంఘాలన్నీ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం? దీనిపై బీసీ వర్గాల్లో, వెనుకబడిన వర్గాల్లో వ్యక్తమవుతున్న ఈ ఆగ్రహాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ముందుగా సీతారామరాజు గారు, మీకు అదేవిధంగా టీఎన్ఎస్ ప్రేక్షకులకి, ప్రధానంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే బలహీన వర్గాల పట్ల తీసుకున్న వైఖరి ఏదైతే ఉందో, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు సంబంధించి దగా చేస్తూనే ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చిన తర్వాతకి 1950s ఏదైతే కాకా కాలేకర్ కమిషన్ వేసి ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాల స్థితిగతులు అంచనా వేసింది. కానీ ఎందుకు కాకా కాలేకర్ కమిషన్ నిర్వీర్యం చేసిందో ఇలా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. తదనంతరం అయితే మండలి కమిషన్ ఏర్పాటు చేస్తే 1979లో మండలి కమిషన్ ఏర్పాటు చేసి సీతారామరాజు గారు, అదేవిధంగా 1979లో వేసినటువంటి మండలి కమిషన్ 80sలో రిపోర్ట్స్ బయట పెడితే, మరి 80s నుంచి 90s వరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి ఈ దేశంలో. మరి ఎందుకు అమలు చేయలేకపోయిందంటే బలహీన వర్గాల పట్ల కాంగ్రెస్ పార్టీకి సిద్ధత లేదని అర్థమైపోయింది. తదనంతరం ఆ రోజు వీపీ సింగ్ గారు మళ్ళీ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత మాత్రమే ఓబీసీలకు సంబంధించి దేశవ్యాప్తంగా 27% రిజర్వేషన్ అమలు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మళ్ళీ 27% రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పుడు చేశారు? 2006లో చేశారు. అంటే 1950 నుంచి సుమారు 2006 వరకు ఈ దేశంలో అయినటువంటి కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల పట్ల మరి ఎటువంటి వైఖరిని అవలంబించడానికి ఈ అంశాలని తార్కాణం. ఈ రాష్ట్రంలో కూడా అనేక సందర్భాల్లో అనంతరామ్ కమిషన్ కావచ్చు, అదేవిధంగా మురళీధర్ రావు కమిషన్ కావచ్చు, అనేక కమిషన్లు ఏర్పాటు చేసినాయి. కానీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు బలహీన వర్గాల పట్ల ఎప్పుడు కూడా రిజర్వేషన్ పెంచాలని ఆలోచన చేయలేదు. కానీ మొన్నటి ఎలక్షన్లో ఏదైతే అధికారం కోల్పోయిన తర్వాతకి బలహీన వర్గాల ఓట్లు వేయించుకోవాలనేటువంటి ఒక దుర్బుద్ధితోటి ఒక బీసీ డిక్లరేషన్ పెట్టేసి కామారెడ్డిలో సిద్ధరామయ్య గారు అంటే ఓబీసీ ముఖ్యమంత్రిని తీసుకొచ్చి బీసీలకు ఉరిపెట్టే ప్రయత్నం చేసినారు. ఒకవైపు సిద్ధరామయ్య గారు తీసుకొచ్చినారు. అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఒకటే, మీరు ఏదైతే చట్టబద్ధత కల్పించకుండా రాష్ట్రపతి బిల్లును 9th షెడ్యూల్లో చేర్చకుండా ఇవన్నీ కూడా కాదని మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ చెప్తా ఉంది. ఆ చెప్పే క్రమంలో వీళ్ళు ఎంత పెద్దగా అంటే బీసీలకు సంబంధించి నమ్మి ఓటేయించడం కోసము కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా వచ్చిన 6 నెలల్లోనే బీసీ రిజర్వేషన్లు పెంచుతామన్నారండి. 6 నెలలు కాస్త ఇయ్యాలకి 19 నెలలు అయింది. సీతారామరాజు గారు, మీరు కూడా ఆలోచన చేయాలి. అదేవిధంగా కొత్త స్థానిక సంస్థలో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23% 42% పెంపు అని చెప్పి ఒక హామీ ఇచ్చినారు. అదేవిధంగా పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం లభించబోతుందని చెప్పేసి గొప్పలు చెప్పారు. ఇలా తిప్పల పడతా ఉన్నారు అని చెప్పి అంశాన్ని ఇలా సీతారామరాజు మీ టీవీ ద్వారా తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వ కాంట్రాక్టులలో, అదేవిధంగా మెయింటెనెన్స్ కాంట్రాక్టులలో 40% అని చెప్పేసి గొప్ప హామీ ఇచ్చారు. అదేవిధంగా ఇంకా చాలా అంశాలని సుమారు ఒక 30-40 అంశాలని ఈ యొక్క బీసీ డిక్లరేషన్, కామన్ డిక్లరేషన్ పెట్టారు సీతారామరాజు గారు. అది ఇంకో అంశం కూడా మీకు చెప్తా ఉన్నాను. బీసీ సంక్షేమానికి సంబంధించి ఏడాదికి బడ్జెట్లో 20,000 కోట్లు పెడతామని చెప్పి సీతారామరాజు గారు. మరి ఇవాళ నేను అడుగుతా ఉన్నాను టీవీ న్యూస్ ద్వారా, ఓకే ఇది రాష్ట్రపతి ఆమోదము, రాష్ట్రపతి సంతకం కాలేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద మీరు ఆ నెపం నెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీకు శిస్తశుద్ధి లేదు కానీ నెపం పెట్టేసే ప్రయత్నం చేస్తారు. ఆడలేక మధ్యలో ఓడినట్టు ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఇవాళ ఎలక్షన్లో బీసీలను ఓటేసి యంత్రాలుగా చూసిన మాట వాస్తవం, ఓట్లు వేసుకున్న మాట వాస్తవం. ఇవాళ ఏటు దాటినాక తెప్ప తగలబెట్టినట్టు ఇలా బలహీన వర్గాల గొంతును మరొకసారి కాంగ్రెస్ పార్టీ కోసే ప్రయత్నం చేస్తుందంటే 20,000 కోట్లు బడ్జెట్లో ప్రవేశపెడతామన్నారు సీతారామరాజు గారు. ఇప్పటికి 2 బడ్జెట్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. మరి ఇలా మొదటి బడ్జెట్లో 7,000 కోట్లు పెట్టారు, అంటే సుమారు 13,000 కోట్లు పంగనామం పెట్టారు. రెండవ బడ్జెట్లో 9,000 కోట్లు పెట్టారు, అంటే మళ్ళీ ఒక 11,000 పంగనామం పెట్టారు. మరి 20,000 కోట్లు అని చెప్పేసి 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు అని చెప్పారు సీతారామరాజు గారు. మరి వాళ్ళు ఎందుకు మీరు 20,000 కోట్లు ప్రవేశపెట్టలేకపోయారు? మీ చేతుల్లో ఉంది కదా, అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో లేదు, రాష్ట్రపతి ఆమోద ముద్ర అవసరం లేదు, అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. మరి మీ చేతిలో ఉన్నటువంటి బడ్జెట్ మీరు చెప్పినట్టు మేనిఫెస్టోలో ప్రతి బడ్జెట్లో 20,000 కోట్ల పెడుతున్నటువంటి బడ్జెట్ ని ఎందుకు పెట్టలేకపోయినా అనేదాన్ని మొదటి అంశం. రెండో అంశం, ఇవాళ రాష్ట్ర క్యాబినెట్ మీది మంత్రివర్గం అనేది ముఖ్యమంత్రి ఆధీనంలో ఉంటుంది కదా. ఇవాళ సుమారు 15 క్యాబినెట్లు ఉన్నాయి సార్. వాస్తవంగా 18 చేయాలి. గతంలో చాలా రకాలుగా మాట్లాడినట్టు రేవంత్ రెడ్డి గారు ఒక 3 నెలలు కేసీఆర్ గారు గతంలో మంత్రివర్గ విస్తరణ ఆపితే
చాలా రకాలుగా చాలా అపోహలు సృష్టించాడు ఈ సమాజంలో. Okay. చాలా విపరీతార్థాలు మాట్లాడారు. ఇవాళ మేము టీ న్యూస్ ద్వారా భారత రాష్ట్ర సమితిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళకి 19 నెలలు అవుతుంది, ఎందుకు పూర్తి క్యాబినెట్ లేదని చెప్పేసి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. Okay. అదేవిధంగా పూర్తి క్యాబినెట్ లో సార్ ప్రధానమైనటువంటి శాఖలు ఏదైతే ఉందో సార్, Okay. సంక్షేమ శాఖకి ఇవాళ మంత్రి లేడు సార్. ఓకే, విద్యాశాఖ మంత్రి సార్, ప్రధానమైనటువంటి శాఖ విద్యాశాఖ సార్. వాస్తవంగా నీళ్లు నిధులు నియామకాలు సీతారామరాజు గారు. Okay. ఇవాళ విద్యాశాఖకు మంత్రి లేదు సార్. ప్రధానంగా సార్ ఇవాళ శాంతి భద్రత రక్షించాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది సార్? హోమ్ మినిస్టర్ మీద ఉంటుంది సార్. Okay. రెండవ ప్రధానమైనటువంటి మంత్రిత్వ శాఖ సార్ హోంశాఖ. ఇవాళ హోంశాఖ మంత్రి లేడు సార్. అదేవిధంగా సార్ నేను అడుగుతా ఉన్నా సార్, ఇవాళ బలహీన వర్గాల సమస్య చిత్తశుద్ధిని మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీకి సార్, ఇవాళ ఈ కార్యవర్గంలో సార్ ఇవాళ ఒక 10 రోజుల ముందు ముదిరాజులకు మంత్రివర్గం వచ్చారు సార్. ఇవాళ మున్నూరు కాపులు మంత్రివర్గంలో లేరు సార్. మైనార్టీలు మంత్రివర్గంలో లేరు సార్. ఇవాళ యాదవ కుర్మ సోదరులు మంత్రివర్గంలో లేరు సార్. లంబాడీలు మంత్రివర్గంలో లేరు సార్. ఇవాళ అంటే సార్ ఇవాళ బలహీన వర్గాలకు సంబంధించి అత్యధిక జనాభా ఉన్నటువంటి ఇవాళ మీరే లెక్కలు తేల్చారు సార్. 1,84,00,000 తేల్చారు సార్. 1,84,00,000 బలహీన వర్గాల జనాభా ఉంటే సార్, మీరు అన్న ప్రకారం ఈ క్యాబినెట్లో మీరు 18 వేస్తే సార్ మాకు 10 నుంచి 11 స్థానాలు వస్తాయి సార్. ఓకే, మీరన్న 15 నింపినట్టయితే సార్ 15లో కూడా మాకు ఎన్ని రావాలి సార్? 6 నుంచి 7 రావాలి సార్. ఓకే, ఇవాళ ఎంతమంది ఉన్నారు సార్ రాష్ట్ర క్యాబినెట్లో? ముగ్గురు ఉన్నారు సార్. అది వాకర్ సిఆర్ గారితో మొన్న వచ్చిన 10 రోజుల కింద వచ్చిన మంత్రితో ముగ్గురు సార్. వాస్తవంగా రావాల్సిన పదవులు ఎన్ని సార్? 6 నుంచి 7 రావాలి సార్. నేను మరి 3 ఖాళీ ఉన్నాయి కదా సార్. రాష్ట్ర మంత్రివర్గం ఎవరి చేతులు ఉంటుంది సీతారామరాజు గారు? క్యాబినెట్ అనేది ఇలా ముఖ్యమంత్రి చేతిలో ఉంటది. దాన్ని నియమించుకునే అవకాశం ముఖ్యమంత్రి చేతిలో ఉంటది. మరి బలహీన వర్గాల మీద ప్రేమ ఉంటే 6-7 పదవులు బలహీన వర్గాలకు ఇవ్వాలి కదా. ఇలా అత్యధిక జనాభా మీరు అన్నారు కదా పెద్ద ఎత్తున గతంలో కేసీఆర్ గారు సార్, వాస్తవంగా సార్ మా రాష్ట్ర ప్రభుత్వంలో మా కేసీఆర్ గారి నాయకత్వంలో సార్ ఆర్థికమైన ప్రగతి చేయించడం కోసం సార్ ఇవాళ రైతులు అన్ని కులాలు ఉన్నారు కాబట్టి రైతు బంధుని ప్రవేశపెట్టగలిగినాం సార్. ఇవాళ అదే సార్ నేను అడుగుతా ఉన్నాను సార్, ఇవాళ బడ్జెట్లో మీ చేతుల్లో ఉన్న బడ్జెట్ని ప్రవేశపెట్టలేకపోయారు. మీ చేతిలో ఉన్నటువంటి మంత్రి పదవులు చేతులు ఇవ్వలేకపోయారు సార్. ఇవాళ నేను అడుగుతాను సీతారామన్ 153 పోస్టులు నింపారు సార్, నామినేటెడ్ పదవులు నింపారు సార్ ఈ 19 నెలల్లో. 153 పదవులలో సగం శాతం మాకు వస్తే ఎంత సార్? 75 రావాలి సార్. వీరు నింపిన పదవులు 43 మందికి ఇచ్చారు సార్. 43 పదవులు ఇచ్చారు సార్. ఇవాళ ప్రభుత్వ సలహాదారులు 16 మంది దాకా నింపారు సార్. అందులో బలహీన వర్గాలు లేరు సార్. ఆంధ్ర సంబంధించినటువంటి నీటి జల వనరులలో అన్యాయం చేసి ఆదిత్యనాథ్ మనకు తీసుకొస్తారు కానీ బలహీన వర్గాలకు మాత్రం ఇలా అవకాశం ఇస్తారు. ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి సార్. సార్ చాలా కీలకమైన అంశం ఇది. చట్టబద్ధంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి ఎన్నికల్లో హామీ ఇచ్చి కేవలం ఆర్డినెన్స్తో చేతులు దులుపుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనే అంశాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు బాలరాజు యాదవ్ గారు. ఇది తప్పకుండా బీసీల గొంతు కోయడమే వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ సర్కార్ వెన్నుపోటు పొడుస్తుంది. తప్పకుండా దీన్ని బీసీ సంఘాలు ఉపేక్షించే పరిస్థితే లేదు. తప్పకుండా ప్రభుత్వాన్ని నిలదీస్తాం, రానున్న రోజుల్లో గుణపాఠం చెప్తామని కూడా ఆయన స్పష్టం చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. బీసీ సంఘాలన్నీ కూడా ఈ ప్రభుత్వ నిర్ణయంపై ఆర్డినెన్స్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనకు క్షేత్రస్థాయిలో కనిపిస్తూ ఉంది. చర్చలో మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు విజయానంద్ గారు. విజయ్ గారు నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. విజయ్ గారు, మనం చూస్తే వాస్తవానికి కామారెడ్డి డిక్లరేషన్ సందర్భంగా కాంగ్రెస్కు సంబంధించిన ఢిల్లీ నాయకులు కావచ్చు, అప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి గారు కూడా అక్కడికి వచ్చిన సందర్భం, పెద్ద ఎత్తున హామీ ఇచ్చిన పరిస్థితి. తెలంగాణలో కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే చట్టబద్ధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని. ఏడాదిన్నరగా బీసీ సంఘాలు కావచ్చు, బీసీ ప్రజలు, వెనుకబడిన వర్గాల ప్రజలంతా కూడా ఎదురు చూశారు, ఎంతో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఓవైపు కులగణన జరిగిన పరిస్థితి, డెడికేటెడ్ కమిషన్కు సంబంధించిన ప్రక్రియ కూడా జరిగింది. దానిపైన కూడా అనేక రకాల వివాదాలు కావచ్చు, సంఖ్యను తగ్గించారనే పెద్ద ఎత్తున బీసీ సంఘాల నుంచి వచ్చిన విమర్శలన్నీ కూడా మనం చూసాం. తీరా అమలుకు సంబంధించిన ప్రక్రియ వచ్చేసరికి ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన సందర్భం కనిపిస్తుంది. నిజంగానే చట్టబద్ధంగా చట్ట పరిధిలో ఈ ఆర్డినెన్స్లు నిలబడతాయా? ఒకవేళ నిజంగానే ఆర్డినెన్స్ కనుక తేవాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంటే ఇక అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేశారనే ప్రశ్న కూడా తలెత్తుతున్న సందర్భం కనిపిస్తుంది. ఈ మొత్తం అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? బీసీ సంఘాలు, బీసీ వర్గాల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహ విషయాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అనేక వాగ్దానాలు చేసింది. ఈ వాగ్దానాలని ప్రజల ముందట నిలుపుకోవడం కోసము చిత్తశుద్ధితో పనిచేసినట్లయితే ప్రభుత్వానికి కొంత మంచి పేరు, తర్వాత ఒక నిజాయితీ గల ప్రభుత్వం అనేటువంటి పేరు వస్తుంది. కానీ మనం గమనిస్తే వాళ్ళు చేసినటువంటి ప్రతి వాగ్దానము, ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అనేక వాగ్దానాలని చిత్తశుద్ధితో కాక కొంత వంచన పూర్వకంగా ప్రజలని మనం కొంత వంచవచ్చు
కొంత దాట వేస్తే మర్చిపోతారనే ఒక పద్ధతిలో ఒక ధోరణిలో ప్రవర్తిస్తున్నట్టు మనకు అనేక ఉదాహరణలు కనబడతాయి. ఇప్పుడు మనకి ఉద్యోగాల విషయం అయితేనేమి, రైతుల సంక్షేమానికి సంబంధించినటువంటి విషయాలైతేనేమి, తర్వాత రుణమాఫీకి సంబంధించిన విషయంలోనైతేనేమి, ఇప్పుడు ఇప్పటిదాకా మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటున్నటువంటి విషయం అయితేనేమి, అంటే ఏది కూడా ఒక సత్య దూరంగా లేకుంటే ఒక ట్రూత్ని హైడ్ చేస్తూ పక్కదోవ పట్టించేటువంటి ప్రయత్నం ప్రభుత్వంగా చేస్తున్నటువంటి అనేక తార్కాణాలు మనకి ఇప్పుడు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఓకే, అదే విధానాన్ని ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా ఈ ప్రభుత్వం అనుసరించబోతుందా అనేది పెద్ద ప్రశ్న. ఓకే, మనకి రుణమాఫీ మేము ఒకటేసారి మొత్తం మందికి చేస్తాము అన్నారు. ఎస్, ప్రకటించడం వేరు, వాస్తవంలో జరిగిన పరిస్థితి వేరు. అలాగే ఉద్యోగాలు మేము సంవత్సరంలో 2 లక్షలు ఇస్తామన్నారు, వాస్తవంలో జరిగిన పరిస్థితి వేరు. ఓకే, అట్లాగే వాళ్ళు ఇవ్వని నోటిఫికేషన్లకు సంబంధించిన ఉద్యోగాలు కూడా మేమే ఇచ్చినట్టుగా బహిరంగంగానే ప్రకటించుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఓకే, సో ఇట్లా ఈ ప్రభుత్వ వైఖరి గురించి మాట్లాడుతున్నాను. అంటే ఏ ముఖ్యమైనటువంటి వాగ్దానము, ఏ వాగ్దానాలు అయితే వాళ్ళ ప్రజలను నమ్మించడానికి వాళ్ళకు ఉపయోగపడ్డాయో వాటిని ఏవిటిని కూడా వాళ్ళు ఒక చిత్తశుద్ధితోటి మేము ఇవి ఇప్పుడు చేయము, కొద్ది రోజుల తర్వాత చేస్తామని చెప్పి ప్రజల దగ్గర ఆమోదం తీసుకొని చేయడం వేరు, కానీ ఓకే, చేస్తున్నట్టే ప్రకటిస్తూ చేయకుండా ఉంటున్నటువంటి ఒక పద్ధతి కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆర్డినెన్స్ తేవడం కూడా మళ్ళా అలాంటిదే ఒకటి అవుతుంది. ఇంతకుముందు అసెంబ్లీలో తీర్మానం చేసి మేము ఢిల్లీకి పంపినామన్నారు. ఓకే, ఆ ఢిల్లీ మీద ఎలాంటి ఒత్తిడి చేసి అక్కడి నుంచి నిజంగానే చట్టబద్ధపూర్వకమైనటువంటి రిజర్వేషన్లకు ఆమోదం తేవడంలో వైఫల్యం చెందినట్టు వాళ్ళు ఇప్పుడు పరోక్షంగా ఒప్పుకుంటున్నట్టే కదా. ఓకే, మళ్ళీ ఆర్డినెన్స్ వైపు వెళ్తున్నారు అంటే, సో ఈ ఆర్డినెన్స్ చట్టపరంగా ఎంతవరకు నిలబడుతుంది? రేపు దీని మీద ఏమైనా ఛాలెంజెస్ వచ్చినాయి అనుకోండి, ఓకే, వచ్చినప్పుడు వాటిని మళ్ళా ముందు చూపించేసి దీని నుంచి తప్పుకునేటువంటి ప్రమాదం ఉంటది. ఓకే, కాబట్టి అందుకనే ఇప్పుడు బీసీ వర్గాలలో ఈ ఆందోళన వస్తున్నది. మళ్ళా ఈ వాగ్దానం కూడా గుట్టదాకలైతుందనే భయం ఉంటున్నది అని అంటే కారణం ఏంటిదంటే ఈ ప్రభుత్వం యొక్క విధానాలు ఏ విషయంలోనైనా అట్లనే ఉంటున్నాయి, ఓకే, అస్పష్టంగా ఉంటున్నాయి. నాలుక గరుచుకునే అదే ప్రభుత్వం నాలుక గరుచుకునే విధంగా ఉంటున్నాయి. ఓకే, అనేక పొరపాట్లు చేస్తున్నారు. ప్రజల పట్ల, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల పట్ల వాస్తవ ఆచరణలో కొంత గ్యాప్ వస్తే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు, కానీ చాలా దూరం అంటే ఆమోద్యయోగ్యం లేని ఒక ప్రవర్తన, అబద్ధాలు, అసత్యాలతో, వంచనతో నడిపించచ్చు అనేటువంటి ప్రవర్తన ఏ ప్రభుత్వం చేసినా అది మంచి పద్ధతి కాదు, ఆ ధోరణి కరెక్ట్ కాదు. ఓకే, ఒకవేళ సాంకేతికంగా ఇప్పుడున్న పరిస్థితులలో కానప్పుడు ప్రజల ముందుకు వచ్చి స్పష్టంగా చెప్పగలగాలి, ఓకే, ఈ సిచ్యువేషన్ లో మేము ఇట్లా చేయలేకపోతున్నామని. కానీ అట్లా కాకుండా ప్రభుత్వము డాంబికంగా చేయలేని విషయాన్ని కూడా చేస్తున్నట్టు ప్రకటిస్తూ చాలా విషయాలలో ఇప్పటికీ నవ్వుల పాలవుతున్నది. ముఖ్యంగా బీసీలు చాలా తీవ్రంగా ఆశతో ఉన్నారు. ముఖ్యంగా రాజకీయ రిజర్వేషన్ల కోసం వాళ్ళు ఎంతో ఎదురు చూస్తున్నారు, మా వాటా మాకు కావాలనే ఒక పద్ధతుల్లో. ఓకే, కాబట్టి ఈ టైంలో ఒకవేళ ఈ ప్రభుత్వం ఇది గిట్ట చేయలేకపోతే మాత్రం చాలా తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొనేటువంటి ప్రమాదం తప్పకుండా ఉంటుంది. ఎస్ సార్, చాలా కీలకమైన అంశం ఇది. తప్పకుండా ప్రభుత్వం బీసీ వర్గాల నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహవేశాలు ఎదుర్కొనే పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపిస్తుందని విజయ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. దీంతో పాటుగా రానున్న రోజుల్లో కూడా ఆందోళనకు శ్రీకారం చుట్టేందుకు కూడా అనేక బీసీ సంఘాలు సిద్ధమవుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. బాలరాజ్ యాదవ్ గారు, ఇక్కడ మనం చూస్తే గతంలో వాస్తవానికి 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రస్థానంలో బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత కూడా ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న సందర్భం. కాంగ్రెస్ సర్కార్ ఏ విధంగా వెన్నుపోటు పొడిచిందనే అంశం ఓవైపు చర్చ జరుగుతూ ఉంటే, మరోవైపు బీఆర్ఎస్కి సంబంధించిన ప్రస్థానంలో బీసీల ప్రాధాన్యత కూడా చర్చకు వస్తున్న పరిస్థితి. దేశంలో ఎప్పుడు కూడా దేశ అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంట్లు మెట్లు ఎక్కని వర్గాలను కూడా, బీసీ వర్గాలను కూడా బీఆర్ఎస్ హయాంలో పార్లమెంట్కు పంపించిన పరిస్థితి, రాజ్యసభ సభ్యులను చేసిన సందర్భం మనం చూసాం. బండా ప్రకాష్ గారిని కావచ్చు, బడుగుల లింగయ్య యాదవ్ గారిని రాజ్యసభ సభ్యులుగా ఎంపిక చేసిన సందర్భం. ఓవైపు పథకాలు, మరోవైపు పదవులను అందించిన సందర్భం, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించిన పరిస్థితి అప్పుడు ఉంటే, ఇప్పుడు ఏకంగా కేవలం చట్టసభల్లో కూడా 42% రిజర్వేషన్లు కల్పించలేని ఈ పరిస్థితిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఆర్డినెన్సులు నిజంగానే
కోర్టులో నిలబడవనే అంశం తెలిసినప్పటికీ కూడా ఆ దిశగా వేసిన అడుగును ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? సీతారామరాజు గారు మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీగా మా వాదన చెప్తా ఉన్నాం. మీరు ఏదైతే 42% రిజర్వేషన్లు అంటున్నారో అది మీరు డెడికేషన్ కమిషన్ ద్వారా వేయాలంటే మొదటి బీసీ కమిషన్తో సర్వే చేస్తామని చెప్పి ఓ జీవో ఇచ్చినారు. తదనంతరం వెంటనే బీఆర్ఎస్ పార్టీకి వెంటనే మేము అపోజిషన్ తీసుకొని మీరు చేసి చేయదని చెప్తే అప్పుడు డెడికేషన్ కమిషన్ వేసినారు. ఓకే, ఈ విధంగా మొదటి నుంచి కూడా తప్పటడుగులు వేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. తదనంతరం డెడికేషన్ కమిషన్ వేసి మీరు ఫిబ్రవరి 27వ తారీఖు రోజు డెడికేషన్ కమిషన్ 2024 వేసి మార్చి 6వ తారీఖు నివేదిక ఇవ్వమని చెప్పేసి అన్నారు. వీళ్ళు ఆ రోజులలో సర్వే చేయగలుగుతారా? ఎట్లా చేసిరో చెప్పగలుగుతారా సార్? అక్కడనే డొల్లతనం కనపడతా ఉంది కదా. తదనంతరం ఏమంటామంటే టోటల్గా ఈ స్థితిగతులు అంచనా వేయడానికి 6 రోజులు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 అంటే ఎన్ని రోజులండి? సుమారు ఒక వారం రోజులలో సరిపోద్దండి. అక్కడనే డొల్లతనం కనపడతా ఉంది. రెండో అంశం ఏమంటామంటే ఈ విధంగా మీరు ఏదైతే మీరు అనేక రకాల కోర్టు తీర్పులు ఉన్నాయి సార్. ఇలా వికాసరావు అదేవిధంగా మహారాష్ట్ర కేసు కావచ్చు, కర్ణాటక మరియు కృష్ణమూర్తి కేసు కావచ్చు, అదేవిధంగా అనేక రకాల సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి, హైకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. ఈ యొక్క సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ట్రిపుల్ ట్రస్ట్ మార్గదర్శకాలు అంటాం. ఏంది? ప్రతి స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ల అమలు ఫలితాల అధ్యయనంపై పూర్తి స్థాయి డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలి. అప్పుడే మేము ఈ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డెడికేషన్ కమిషన్ చేయాలి. మీరు బీసీ కమిషన్తో సర్వే చేస్తే కుదరదని చెప్పిన ఆ రోజు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెప్పిన దాన్ని బీఆర్ఎస్ పార్టీ నుంచి అదేవిధంగా బీసీ మేధావుల నుంచి వచ్చేటువంటి ఆలోచన మేరకు అప్పుడు డెడికేషన్ కమిషన్ వేసింది. తర్వాత రెండవది ఏంటి? జనాభా నిష్పత్తి అనుగుణంగానే రిజర్వేషన్ స్థిరీకరించాలి. మూడవది ఏంటి? ఎస్సీ ఎస్టీ ఓబీసీలు కలిపి 50% దాటకూడదు. దీన్నే ట్రిపుల్ టెస్ట్ అంటాము. 3 మార్గదర్శకాలని గతంలో కోర్టులు దీన్ని విడుదల చేసినాయి. ఈ 3 ప్రకారం ఏంటి? ఇప్పుడు 42% ఇది ఇస్తావు. ఇస్తే ఏమైతే ఆర్డినెన్స్ తీసుకోవద్దో 40% ఇచ్చారని చెప్పేసి ఏదో పెద్ద గొప్పలు చెప్పుకుంటావు. ఆ 42 ప్రకారం ఎస్సీ ఎస్టీలు కలిపితే ఎంత అవుతుంది? దాటిపోతుందిగా, 50 దాటిపోతుంది. 50 దాటిపోతే ఏం చేస్తారు? ఈ రాష్ట్రంలోనే కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఎవరో కలిసి మళ్ళీ కోర్టుకు పోతారు. కోర్టుకు పోయినాక ఏం చెప్తారు? ఇప్పుడు ఇవ్వాలి ఒకటే 2 రకాలుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తప్పించుకునేది ఉంది. వాస్తవంగా బలిన వర్గాలు కాంగ్రెస్ పార్టీని ఏదో ఎలక్షన్లో చెప్పింది కాబట్టి నమ్మి ఓటేశారు. తదనంతరం వీళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే వ్యవహార శైలి చూస్తే నమ్మే పరిస్థితి లేదనిపించింది. తదనంతరం ఇవాళ ఏం చెప్తారు? గతంలో ఏమన్నారు? కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తలేదు, రాష్ట్రపతి సంతకం పెడతలేని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మీద చెప్పినారు. సార్ 47 సార్లు పోయారు సార్ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి. 47 సార్లు పోయారు. ఒక్కసారి అంటే ఒక్కసారి కేంద్ర మంత్రులను కానీ ప్రధానమంత్రిని కానీ రాష్ట్రపతిని కానీ కలిసి అమ్మా 3 నెలలు మేము అవుతుంది బిల్లు పంపి ఎందుకు ఆమోద ముద్ర వేయట్లేవు అని అడిగిరా సార్? ఇది ఫస్ట్ క్వశ్చన్. రెండవ క్వశ్చన్ నేను అడుగుతా ఉన్నా సార్. దేశవ్యాప్తంగా కులగణనకు, జనగణనకు, బీసీల గణనకు తెలంగాణ దారి చూపిందని మాట్లాడారు సార్ రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని చేతపట్టుకో. మరి రాహుల్ గాంధీ గారికి 100 ఎంపీలు ఉన్నాయి. రాష్ట్రపతి ఆఫీస్ ముందు పర్యటన చేయాలి కదా సార్, అది చేయలేకపోయారు. కానీ సార్ బీఆర్ఎస్ పార్టీగా మా స్థితి ఉన్నది సార్. ఇలా గతంలో సార్ 5 రాజ్యసభ స్థానాలు సార్. డిఎస్ గారు, కేకే గారు, అదేవిధంగా బండ ప్రకాష్ గారు, బడుగుల లింగయాదవ్ గారు, అదేవిధంగా సార్ మొన్న ఒక ఎలక్షన్ తర్వాతకి సార్ ఒక్క రాజ్యసభ సీట్ వస్తే సార్ వద్దిరాజు రవిచంద్ర గారికి బలహీన వర్గాల నాయకుడికి అవకాశం కల్పించారు సార్. ఒక్క శాసన మండలి సార్ కేసీఆర్ గారు శాసన సభలో ఫ్లోర్ లీడర్ సార్, శాసన మండలిలో మస్తునాచారి బీసీ నాయకుడికి ఎల్పీ లీడర్ ఇచ్చి ఇవాళ మండలి లీడర్ ఫ్లోర్ లీడర్ ఇచ్చి బలైన వర్గాలకు బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తూ చెప్పగలిగాం సార్. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను సార్, ఇవాళ గతంలో మేము తీసుకురాలి ఆర్డినెన్స్ 396 జీవో ప్రకారం 34% రిజర్వేషన్ కల్పించాలని గతంలో కేసీఆర్ గారు తీసుకొస్తేనే హైకోర్టులో కొట్టివేయబడ్డది. మీరు ఏ విధంగా ఇవాళ మీరు నమ్మించాలని చూస్తా ఉన్నారు. కాబట్టి దీనికి 9th షెడ్యూల్లో మార్చడం తప్ప దీనికి గత్యంతరం లేదు సార్. మీకు బలైన వర్గాల పట్ల ప్రేమ ఉంటే, మీకు బీసీల పట్ల ప్రేమ ఉంటే రాష్ట్రపతి పరేడ్ చేయండి రాష్ట్రపతి భవన్ ముందని తెలియజేస్తాను. రైట్, చాలా కీలకమైన అంశం ఇది. వాస్తవానికి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బీసీ వర్గాలకు చట్టపరంగా కూడా రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తూ ఉంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం ఈ విధంగా నయవంచనకు గురి చేస్తుందనే అంశాన్ని బాలరాజ్ యాదవ్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. విజయ్ గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బీసీ సంఘాలు కూడా ఈ మొత్తం వ్యవహారంపై నిరసనలకు ఆందోళనకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటు మాట్లాడడానికి బీసీ కమిషన్ మాజీ సభ్యులు జూలూరి గౌరీశంకర్ గారు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గౌరీశంకర్ గారు నమస్తే. నమస్తే గౌరీశంకర్ గారు, మనం చూస్తూ ఉన్నాం చాలా కాలంగా కూడా దాదాపు 1.5 ఏళ్ల పాటు తెలంగాణకు సంబంధించిన వెనుకబడిన వర్గాలన్నీ కూడా ఎంతో ఆశగా ఎదురు చూసిన పరిస్థితి. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం చట్టసభల్లో స్థానిక సంస్థల్లో అన్నిటికంటే ముఖ్యంగా 42% రిజర్వేషన్లు ఎప్పుడు కల్పిస్తారని ఇచ్చిన హామీని నెరవేర్చుకునే ఆలోచన ఏ విధంగా ఉందని అందరూ ఎదురు చూస్తున్న క్రమంలో ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది 42% రిజర్వేషన్లకు సంబంధించి. చట్టపరంగా ఇది చెల్లుబాటు కాదని తెలిసినప్పటికీ కూడా ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందంటారు?
మీరే సమాధానం కూడా మీరే బ్రహ్మాండంగా చెప్పారు. ప్రశ్న సమాధానం రెండు మీరే చెప్పారు. ఇది కామారెడ్డి డిక్లరేషన్ అన్నది బీసీలను మరొకసారి పూర్తిగా మోసం చేసి గద్దెనెక్కడానికి సునాయసమైన మార్గం అయింది. కానీ దీన్ని అమలు చేయడం అన్నటువంటిది చట్టపరంగా జరగదన్న విషయం తెలిసి కూడా బీసీలను 18 నెలలుగా మోసం చేసినట్లుగానే భావించాల్సి వస్తుంది. ఇప్పటికీ గతంలో బీసీ కమిషన్లో పనిచేసిన వాళ్ళకి, జాతీయ బీసీ కమిషన్లో పనిచేసిన వాళ్ళకి ఈ విషయం స్పష్టంగా తెలుసు. దేశంలో ఉన్న బీసీ మేధావులందరికీ కూడా ఈ విషయం స్పష్టంగా తెలుసు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు విరుద్ధంగా బీహార్, రాజస్థాన్, కేరళ రాష్ట్రాలు చేసిన చట్టాలను కూడా కోర్టులు కొట్టివేశాయన్న విషయం కూడా తెలుసు. అయినప్పటికీ కూడా చివరికి తమిళనాడుకు సంబంధించి కూడా 3 సార్లు హైకోర్టు కొట్టివేస్తే జయలలిత అన్ని పార్టీలను తీసుకొని ఆనాటి ముఖ్యమంత్రి కేంద్రంపై ఒత్తిడి తెస్తే 9వ షెడ్యూల్ మాత్రమే దీనికి శరణ్యం అని తెలిసి కూడా ఈ రకంగా ఆజ్ఞను జారీ చేయడం అంటే బీసీలను మరొక్కసారి మోసగించటమే. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడం అన్నది శాస్త్రీయంగా అది ఏ మేరకు న్యాయమైందని కూడా చూడకుండా బీసీలు మద్దతు తెలిపారు, ఓట్లు వేశారు, గెలిపించారు. కానీ చివరకు జరిగినటువంటి విషయం ఏంటంటే బీసీలను మళ్ళీ ఘోరంగా మోసం చేసినట్లుగానే భావించాల్సి వస్తుంది. కాబట్టి గవర్నర్కి ఇంతకు ముందుగానే ఇచ్చారు వాళ్ళు, రాష్ట్రపతికి పంపించి 3 నెలలైనా ఇంతవరకు దానికి సంబంధించినటువంటి కనీసమైనటువంటి దాఖలాలు లేవు. అందుకే ఇప్పుడు బీసీలంతా చైతన్యంతో ఆలోచించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో హైకోర్టు తీర్పు చెప్పింది కాబట్టి మేము చేశామని చెప్తున్నారు తప్ప ఈ ఆర్డినెన్స్ అనేది నిలిచే ఆర్డినెన్స్ కాదన్నది ఆలోచన పరులందరికీ తెలిసిన విషయమే. షెడ్యూల్డ్ 9 కోసం అన్ని పార్టీల్ని కలుపుకొని ఢిల్లీకి తీసుకువెళ్లాలా, ఢిల్లీలో మాట్లాడాలా, కేంద్రంపై ఒత్తిడి తేవాలా. ఆ రకమైనటువంటి బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. అన్ని పార్టీల్ని కలుపుకొని పోవాలి. అన్ని రాజకీయ పార్టీలున్న బీసీలు మొత్తం కూడా బయటికి రావాలి. అన్ని రాజకీయ పార్టీలున్న బీసీలు మొత్తం కూడా గొంతెత్తి తమ యొక్క హక్కుల సాధన కోసం నిలవాలి. కాబట్టి బీసీ చైతన్యాన్ని ఇప్పుడు గద్దల్లా తన్నుకుపోవడానికి, తమ యొక్క సీట్లలో గెలవడం కోసం మాత్రమే జరుగుతున్నటువంటి తతంగం ఇదంతా. మొత్తంగా 34% ఇవ్వాలని 2018లో నేనే బీసీ కమిషన్ సభ్యుడిగా ఉన్నప్పుడు పిఎస్ రాములు కమిషన్ లో మేమే ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ని వాటిని తీసుకున్న తర్వాతనే ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 34% ఇవ్వాలని అసెంబ్లీలో పంపించారు. ఏమైపోయింది ఆ తీర్మానం? ఇప్పటిదాకా ఆ తీర్మానానికి మీరు యాడ్ చేసి మాట్లాడుతున్నారు. ఆ తీర్మానానికి మళ్ళీ హైకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టు అప్పీల్కు పోయిన విషయం కూడా ఉంది. సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి దాని ఆధారంగా 50% రూలింగ్ దాటొద్దన్నటువంటి అంశంపైనే గత ప్రభుత్వం కూడా ఎన్నికలు నిర్వహించింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయబోయేది కూడా అక్షరాల అదే తప్ప ఏ మాత్రం కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పోదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని షెడ్యూల్ 9లో చేర్చడానికి అందరూ కలిసి, అన్ని పార్టీలు కలిసి కేంద్రంపై ఒత్తిడి తేవడమే ఈ రోజు అందరి ముందు ఉన్నటువంటి కర్తవ్యం. ఇది కాకుండా చేయడం అంటే ఇది బీసీలని పచ్చిగా మళ్ళీ 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 ఇంకెన్నిసార్లైనా బీసీలను మోసం చేయవచ్చు. ఈ బీసీలను ఓటు యంత్రాలుగానే ఉంచుతాం, బీసీలకు పాలించే లక్షణాలు లేవన్న వాళ్ళు 42% బీసీలకు పంచాయతీల్లో ఇస్తారంటే అది నమ్మశక్యంగా అన్నటువంటి పచ్చి బూటకంగానే మిగిలిపోతుంది. గౌరీశంకర్ గారు, ఇక్కడ మరో కీలకమైన అంశం కనిపిస్తుంది. ఇక్కడ వాస్తవానికి 1.5 ఏడాదిన్నర పాటు మొత్తం అంశాన్ని సాగదీసిన వివాదం కూడా చర్చకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ 1.5 ఏడాదిన్నరలో జరిగిన ప్రక్రియలను మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? కులగణన పేరిట జరిగిన అంశం కావచ్చు, డెడికేటెడ్ కమిషన్ పేరిట జరిగిన అంశం కావచ్చు, చివరికి అసెంబ్లీలో తీర్మానం కూడా చేసిన అంశం. ఇవన్నీ చేసిన తర్వాత చివరికి ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు బీసీల అస్తిత్వం కంటే రాజకీయ పార్టీల అస్తిత్వం చాలా ముఖ్యమైపోయింది. ఇప్పుడు బీసీల అస్తిత్వం గురించి రాజకీయ పార్టీలు మాట్లాడే దశకు రావడం అంటే ఇక్కడ తెలుస్తున్న పరిణామం అంటే బీసీలలో పెరిగినటువంటి చైతన్యం. కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ నుంచి ప్రభుత్వం తప్పించుకోలేదు. కామారెడ్డి డిక్లరేషన్ అన్నది ఈ రోజు బీసీలందరికీ ఒక చైతన్యాన్ని, కదలికను ఉంది.
ఈ చైతన్యాన్ని ఆపటం, బుజ్జగించడం, జోకొట్టడం ఎవరి వల్ల సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి బీసీలను మోసబుచ్చి స్థానిక సంస్థల్లో ఎన్నికల్లోకి వెళితే కాంగ్రెస్ పార్టీకి 42% కాదు 4% కూడా సీట్లు రావు. అది ఖాయం. దానికోసమే ఇప్పుడు ఆర్డినెన్స్ అనేటువంటి బురకా వేసుకొని మోసం చేయడానికి వస్తున్నటువంటి పరిస్థితి తప్ప ఇది వేరే ఉద్దేశం కాదు. కాంగ్రెస్ పార్టీ 7 దశాబ్దాలు బీసీల గొంతు కోసినటువంటి పార్టీలుగా కాంగ్రెస్, బీజేపీలు స్పష్టంగా ఉన్నాయి. అయినా కూడా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చినందుకు బీసీలు ఓట్లేశారు. అట్లా ఓట్లేసినటువంటి బీసీలను మళ్ళీ ఒకసారి మోసపుచ్చడమే తప్ప ఇది కొత్తగా కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదు. మండల్ కమిషన్ అమలు దగ్గర నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ అడుగులు బహుజన వర్గాల ఆలోచన పరులందరికీ స్పష్టంగా తెలుసు. బీసీలను బుజ్జగించడం, మోసగించడం, జోకట్టడం, తమ యొక్క గద్దెలను కాపాడుకోవడం అలక పార్టీలకు అలవాటైనటువంటి విషయం. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీలు ఈరోజు పోటీ పడుతూ బీసీలను సగం దేశంగా ఉన్నటువంటి వీళ్ళ యొక్క ఓట్ల కోసం చేస్తున్న తతంగం తప్ప ఇంకొకటి కాదు. నిజాయితీ ఉంటే కామారెడ్డి డిక్లరేషన్ సంపూర్ణంగా అమలు జరపాలా? కామారెడ్డి డిక్లరేషన్ సంపూర్ణంగా అమలు జరపాలంటే కేంద్రం దగ్గరికి వెళ్ళాలి, అఖిలపక్షంగా అందరూ ముందుకు వెళ్లి అన్ని పార్టీలు కలిసి వెళ్ళాలి. ఈ రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏదైనా ఉంటే సగం జనాభాకు సంబంధించిన 42% సంబంధించినటువంటి అంశం, సగం జనాభాకు మించినటువంటి సీరియస్ అంశం ఏమీ లేదు ఈ రాష్ట్రంలో. దీన్ని పక్కదారి పట్టించడానికి చేస్తున్న పని రేపు గవర్నర్ తీసుకోబోయే నిర్ణయం దేశంలోనే ఒక కీలకమైన నిర్ణయంగా మారుతుంది. గవర్నర్ కూడా చట్టాన్ని అతిక్రమించిన నిర్ణయం తీసుకోలేని భావిస్తున్నాం. గవర్నర్ నిర్ణయం తీసుకోలేడు. తాను ఆమోదించి పంపించిన తీర్మానాన్ని మళ్ళీ రెండోసారి ఆర్డినెన్స్ గవర్నర్ ఎట్లా చేస్తారు? కాబట్టి ఈ లాజిక్, ఈ సూత్రాలన్నీ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ బీసీలను మోసగించబడడం, బీసీలంటే మోసగించబడడానికే వాళ్ళు ఏది చెప్పినా వింటారన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉంది. ఆ ఆలోచనతోటి చేస్తున్నారు. కాబట్టి దీన్ని బీసీ వర్గాలు తిప్పికొడతాయి. బీసీ వర్గాల చైతన్యం ముందు ఈ తప్పుడు ఆలోచనలు మాత్రం నిల్వవన్న విషయాన్ని పాలక పార్టీలు తెలుసుకోవడం మంచిది. చాలా కీలకమైన అంశాలు ప్రస్తావించారు గౌరీశంకర్ గారు. మనం చూస్తా ఉన్నాం బీసీ కమిషన్ సభ్యులుగా పనిచేసిన గౌరీశంకర్ గారు అనేక ప్రధానమైన అంశాలు ఇక్కడ ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తోంది. మండల్ కమిషన్ను మొదలుకొని నేటి వరకు కూడా బీసీ వర్గాలను దేశంలో వెన్నుముకగా ఉన్న వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడుస్తూనే ఉందనే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో చట్టబద్ధంగా రిజర్వేషన్లు బీసీలకు కల్పించకుండా 42% రిజర్వేషన్ల మాట నిలుపుకోకుండా ఎన్నికలకు వెళ్తే 4% సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం లేదని కూడా గౌరీశంకర్ గారు చాలా స్పష్టంగా విస్పష్టంగా వెల్లడిస్తున్న సందర్భం కూడా కనిపిస్తోంది. తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా బీసీల్లో పెరిగిన రాజకీయ చైతన్యాన్ని పార్టీలు కనుక తక్కువగా అంచనా వేస్తే తప్పకుండా రాజకీయ క్షేత్రంలోనే కాకుండా రాజకీయ ఎవరికైనా కాకుండా ప్రజాక్షేత్రంలో కూడా గుణపాఠం తప్పదని కూడా ఆయన హెచ్చరిస్తున్న సందర్భం మనకు కనిపిస్తోంది. విజయనంద్ గారు, వాస్తవానికి స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు ముంగిట్లో ఉన్న పరిస్థితి, పంచాయతీ ఎన్నికలు కూడా ముంగిట్లో ఉన్న సందర్భం. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో, గ్రామీణ స్థాయిలో కూడా ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించిన 1.5 ఏళ్ల పాలనపై కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి. అనేక నిర్ణయాలపై కూడా సంక్షేమం పథకాల పేరిట 420 హామీల పేరిట జరిగిన ప్రక్రియ కావచ్చు, 1.5 ఏళ్ల కూడా గడిచినా కూడా అందని పరిస్థితి కావచ్చు. దీనికి తోడుగా ఇప్పుడు ఈ అంశం కూడా తోడవుతున్న సందర్భం కూడా కనిపిస్తోంది. ఈ మొత్తం ప్రక్రియకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఎలాంటి ఇంపాక్ట్ను చూపించే అవకాశం కనిపిస్తుంది? అన్నిటికంటే ముఖ్యంగా యాదవ్ గారు, ఇక్కడ అనేక కీలకమైన అంశాల్లో మనం ఇంతకుముందు మనం చర్చించాం. దీనికి తోడుగా ఇప్పటికే అసెంబ్లీలో బీసీ వర్గాలకు సంబంధించిన వ్యవహారంలో, ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన వ్యవహారంలో తీర్మానం చేసి పంపించారు. ఇప్పుడు ఆర్డినెన్స్ అంటున్నారు. నిజంగా కూడా ఇలాంటి ప్రక్రియ నిలిచే అవకాశం ఉందా? రానున్న రోజుల్లో దీన్ని ప్రజలు కావచ్చు, మేధావులు కావచ్చు ఎట్లా అర్థం చేసుకునే అవకాశం ఉంది? ఇంతకుముందు జూలూరి గారు చెప్పినట్టు ప్రధానంగా ఆర్డినెన్స్లు గతంలో 1990లో తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చింది. 3 ఆర్డినెన్స్ తీసుకొచ్చి కొట్టివేసింది. దాంతో జయలలిత గారు 1994లో అప్పుడున్నట్టు పివి నరసింహారావు గవర్నమెంట్లో కొట్లాడి ఆ రోజున్నటువంటి పొలిటికల్ అవేర్నెస్ తోటి ప్రెజర్ తీసుకొచ్చేసి 9th షెడ్యూల్లో చేరుతుంది రాజ్యాంగంలో. ఆ విధంగా మాత్రమే అక్కడ 69% రిజర్వేషన్లు తమిళనాడులో అమలవుతున్నాయి విద్యా ఉద్యోగ రంగాల్లో. దాన్ని స్టడీ చేయడం కోసం కేసీఆర్ గారు మాకు మార్గదర్శకం చేశారు. బలహీన వర్గాలు మొత్తం కూడా బీసీ భారత రాష్ట్రంలో బలహీన వర్గాల నాయకత్వం ఏదైతే ఉందో మీరందరూ వెళ్ళాలని చెప్పేసి మమ్మల్ని అందరినీ కూడా సుమారు ఒక 60 మందిని స్టడీ టూర్ పంపడం జరిగింది.
ఎక్కడంటే మొదటగా సీతారామరాజు గారు ఓకే. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ వాస్తవంగా వీళ్ళు కామారెడ్డిలో పెట్టిన డిక్లరేషన్ ఏదైతే ఉందో ఆ కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో దాంట్లో అర్థమైపోయింది ఏంటంటే వీళ్ళు మేము అమలు చేయలేమని అనుకుంటున్నారు. ఓకే. ఓన్లీ ఎలక్షన్ల కోసం చూడండి మీరు ఎంత అందమైనటువంటి హామీలు ఇచ్చినారంటే అధికారంలోకి వచ్చిన 100 రోజులలో యాదవ్ కుర్మ సోదరులకు గొర్రెల పంపిణీ. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు? యాదవ్ కుర్మ సోదరులకు గొర్రెలేనా బర్లేనని చెప్పేసి మళ్ళీ అపాస్యం చేస్తాడు. అయ్యా నీ మేనిఫెస్టోలో పెట్టినావు కదా, మరి ఇదేందంటారు దీన్ని? అదేవిధంగా సార్ తెలంగాణలో 300 కాపు కార్పొరేషన్ ఏర్పాటు అన్నారు. 19 నెలలు అవుతుంది సార్, ఏర్పాటు చేసిరా సార్? ముదిరాజు కులస్తులకు సరిపడ నిధులతో కార్పొరేషన్ మళ్ళోటి అన్నారు, ఏర్పాటు చేసిరా సార్? అదేవిధంగా పద్మశాలిలోకి సిరిసిలో నూలు డిపోలు అన్నారు, వచ్చినాయా సార్? అడుగుతున్నా సార్. పద్మశాలి కులస్తులు సరిపడ నిధులతో కార్పొరేషన్ అని చెప్పినారు సార్. గౌడ కులస్తులకు సరిపడ నిధులతో కార్పొరేషన్ అని చెప్పినారు సార్. నాయి బ్రాహ్మణ కులస్తులకు సరిపడ నిధులతో కార్పొరేషన్ అని చెప్పినారు సార్. విశ్వకర్మ కులస్తులకు సరిపడ నిధులతో కార్పొరేషన్ చెప్పినారు సార్. ఈ విధంగా 100 హామీలు బీసీలకు ఇచ్చి సార్ ఇవాళ నెట్ట నిలువుగా ముంచి కామారెడ్డి డిక్లరేషన్ ఇలా బలహీన వర్గాలకు ఉరితాడు పెట్టి అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత నవ్వుకుంటారు సార్. ఆర్డినెన్స్ తీసుకొస్తారు సార్. వీళ్ళు ఏం చెప్పాలి సార్? అసెంబ్లీ తీర్మానమే ఫైనల్ సార్. అన్ని రాజకీయ పక్షాలు ఆ రోజు బీఆర్ఎస్గా మీకు చిత్తశుద్ధి అవసరం అని చెప్పి ఆ రోజు బీఆర్ఎస్ పడిగా చెప్పింది. మా అధినేత కేసీఆర్ గారు సార్ మీ లెక్క చేయలేదు సార్. రాజకీయ అవకాశాలు సార్. మొదటి శాసనసభ ఏర్పడితే 2014లో దానికి స్పీకర్గా ఒక బలహీన వర్గాల నాయకుడిని మసూనత్ చార్ని స్పీకర్ చేసినాం సార్. మొదటి మండలి ఏర్పడితే స్వామి గౌడ్ని తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం కాబట్టి స్వామి గౌడ్ని దానికి మండలి చైర్మన్ చేసినాం సార్. అదేవిధంగా సార్ ఇవాళ 8 మందిని ఎమ్మెల్సీలు చేశాం సార్. అదేవిధంగా 5గురిని ఎంపీలు చేశాం సార్. మండలి స్పీకర్ తొలి స్పీకర్ బీసీ సార్. అదేవిధంగా శాసనసభ తొలి స్పీకర్ బీసీ సార్. అదేవిధంగా సార్ ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఏదైతే కింది కులాలు ఏదైతే ఉన్నాయో అణగారిన వర్గాలు బాగుపడాలని చెప్పేసి ఎంబీసీ కార్పొరేషన్ 1000 కోట్లతోటి ఏర్పాటు చేయడం జరిగింది సార్. అదేవిధంగా సార్ గాంధీజీ కలగన్న గ్రామీణ స్వరాజ్యం రావాలంటే ఈ కింది కులాలు బాగుపడాలని చెప్పి బలహీన వర్గాలు బాగుపడాలని చెప్పేసి యాదవ్ కుర్మ సోదరులకు ఆర్థిక చైతన్యం కూడా వస్తుంది సార్. గొర్రెల పంపిణీ పథకం సార్. అదేవిధంగా చేనేత కార్మికులకు సంబంధించి సార్ బతుకమ్మ చీరలు వాళ్ళే వేసేటట్టు స్కూళ్ళల్లో ఏదో రెసిడెన్షియల్ స్కూల్ సార్ 1022 గురుకుల పాఠశాలలు పెట్టి పేదవాడి పిల్లలు కూడా పెద్దవాడు ఏదైతే భవనాల్లో అంతస్తులలో ఉన్నటువంటి పిల్లలు అయితే సన్నబియ్యం తింటున్నారో ఆ సన్నబియ్యం తినాలని చెప్పేసి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి 1022 గురుకుల పాఠశాలలు సార్. స్వతంత్ర భారతదేశంలో సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సార్ 2014 పూర్వం 294 ఉండే సార్. 1022 పెంచినాం కదా సార్. 1022 పెంచడమే కాక 1,24,000 రూపాయలు ఈ పేద పిల్లల ఖర్చు కోసం ఒక పర్ హెడ్ సార్ 1,24,000 ఖర్చు పెట్టినటువంటి సంఘటన గుర్తు చేస్తా ఉన్నా సార్. ఒకవైపు ఆర్థిక చేయూత, ఒకవైపు ఆ విద్యా చేయూత, అదేవిధంగా సార్ ఇవాళ రాజకీయ చేయూత సార్. ఇవాళ ఒకవైపు రాజకీయంగా అవకాశాలు సార్ ఎక్కడ కూడా సార్ ఈ దేశంలో మార్కెట్ కమిటీలో సార్ ఎమ్మెల్యేల తర్వాత నెక్స్ట్ పొజిషన్ ఏంటి సార్? మార్కెట్ కమిటీ చైర్మన్ సార్. మార్కెట్ కమిటీలలో రిజర్వేషన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం సార్. ఈ విధంగా ఎచ్చుకుంటూ పోతే సార్ ఉస్మానియా లాంటి గాంధీ లాంటి ప్రభుత్వ మెడికల్ రంగంలో కూడా ప్రభుత్వ కార్పొరేట్ రంగంలో కూడా అందులో కూడా రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఏదైతే కాంట్రాక్ట్లకు సంబంధించి సార్ ప్రభుత్వ కాంట్రాక్టులలో కూడా బలహీన వర్గాలకు అవకాశం రావాలని చెప్పేసి రిజర్వేషన్ ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం సార్. అదేవిధంగా గౌడన్నలకు సార్ చేతి కళ్ళు వృత్తి నశించిపోతుందని చెప్పేసి ఇలా వైన్ షాపులో రిజర్వేషన్ ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం సార్. మార్కెట్ కమిటీలో మేమే ఆలోచన చేసిన రిజర్వేషన్లు, గౌడన్నలకు వైన్ షాపులో మేమే రిజర్వేషన్ తయారు చేసినాం. అదేవిధంగా వృత్తి కులాలను డెవలప్ చేయడం కోసం ముదిరాజు సోదరులకు, గంగపుత్ర సోదరులకు, యాదవ్ కుర్మ సోదరులకు, పద్మశాలి సోదరులకు, రైతన్నుల విషయంలో ఉన్న 300 కాపులకు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇలా సార్ ల్యాండ్రీ షాపులలో సార్ రజకులకు సంబంధించి సార్ 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్ ఇచ్చాం సార్ 2,500 రూపాయల వరకు సార్. అదేవిధంగా నాయి బ్రాహ్మణ సోదరులకు 25 రూపాయల ఉచిత విద్యుత్ ఇచ్చాము సార్. ఏ విధంగా సాధ్యమైంది సార్? నాయి బ్రాహ్మణుల గురించి ఆలోచిస్తురా సార్? రజకుల గురించి మీరు ఆలోచిస్తురా సార్? విశ్వకర్మల గురించి మీరు ఆలోచిస్తురా సార్? యాదవ్ కుర్మ సోదరులు మీరు ఏం చెప్పారు సార్? 2 లక్షల సంబంధించినటువంటి ఈ ఇష్టం గొర్రెలని చెప్పారు. ఇంతవరకు అతిగతి లేని సందర్భం కనపడతా ఉంది సార్. ఈ విధంగా సార్ రాజకీయంగా దగా చేసినారు, ఆర్థికంగా దగా చేసినారు సార్, విద్యాపరంగా సార్. ఇలా మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు చదువుకునేటువంటి గురుకుల పాఠశాల సార్ ఇలా మురికి కూపాలుగా మారినాయి సార్. ఇలా పాము కాటతో తల్లడిల్లుతున్నారు సార్. విషాహారం తిని సుమారు 60 మంది పేద విద్యార్థులు మా బలహీన వర్గాల విద్యార్థులు చనిపోయిన సంఘటన గుర్తు చేస్తా ఉంటే అయా విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు మీ దగ్గర విద్యాశాఖ ఉంది కదా, ఒక్క రోజు ఈ బడుగులు చచ్చిపోతా ఉన్నారు, ఈ బలహీన వర్గాల పిల్లలు చచ్చిపోతా ఉన్నారు, ఈ మైనార్టీ పిల్లలు చచ్చిపోతా ఉన్నారు, ఈ ఎస్సీ పిల్లలు చచ్చిపోతా ఉన్నారు, ఎస్టీ పిల్లలు చచ్చిపోతున్నారు, ఒక్క సమీక్ష పెట్టినావా? విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి మేము టీవీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నా సార్. వీళ్ళకు శిశుశుద్ధి లేదు సార్. మొదటి ఇదే కాదు సార్ 1990లో సార్
మండల్ కమిషన్ సిఫార్సులపై Right. వీరి ప్రధానమంత్రిగా ఉన్న రాజీవ్ గాంధీ గారు ఏం మాట్లాడారు సార్? కుల పోరాటాలు వస్తాయి, అంతర్యుద్ధాలు వస్తాయని చెప్పి సెప్టెంబర్ 6వ తారీఖు 1990లో పార్లమెంట్లో మాట్లాడిన మీ రాజీవ్ గాంధీ గారు ఏం మాట్లాడారో బీసీలు మర్చిపోలేదు సార్. Okay. కాల్కరి కమిషన్ ఎట్లా దగా చేశారు, మండల్ కమిషన్ ఏ విధంగా దగా చేశారు, పార్లమెంట్లో సెప్టెంబర్ 6, 1990లో ఈ కులగణన పైన, ఈ జనగణన పైన, మండల్ కమిషన్ పైన మీ రాజీవ్ గాంధీ కక్కిన విషయం మర్చిపోలేదు సార్ బీసీలు. Right. మీ కామన్ డిక్లరేషన్ ఎందుకు మర్చిపోతారు సార్? Okay. డెఫినెట్ గా స్థానిక సంస్థల ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఈ దగా చేసిందే సార్. ఈ దగాని ఖచ్చితంగా గోరి గట్టేటందుకు బలైన వర్గాలు సిద్ధమై ఉన్నారు సార్. ఆ విధంగానే మా కార్యాచరణ సార్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గంగుల కమలాకర్ గారు, బండ ప్రకాష్ గారు, మా వద్దిరాజు రవిచంద్ర గారు, అదేవిధంగా మా శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా మా కార్పొరేషన్ చైర్మన్ సార్ 50 కార్పొరేషన్లు కేసీఆర్ గారు ఇస్తే సార్ 26-27 మందికి బలైన వర్గాలకు 50% పైచలకు బీసీలకు మీ కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం ఇచ్చినారు సార్. మార్కెట్ కమిటీలో అవకాశాలు ఇచ్చినారు సార్. విద్యార్థి నాయకులు, ఉద్యమకారులకు సంబంధించి సార్ 250 గజం స్థలం అన్నారు సార్. ఎక్కడ సార్ వీళ్ళు ఇచ్చేది? దగా చేస్తున్న సర్కార్ పైన పోరాటం తప్పదు సార్. సార్ దగా చేస్తున్న ప్రభుత్వంపై పోరాటం తప్పదని చెప్పేసి బాలరాజు యాదవ్ గారు హెచ్చరిస్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. గతంలో మార్కెట్ కమిటీ రిజర్వేషన్లు కావచ్చు, దానికి తోడుగా అనేక రకాల కార్పొరేషన్లో కూడా 50% పైగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత బీఆర్ఎస్ పార్టీదని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్న సందర్భం. స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా కామారెడ్డి డిక్లరేషన్ మేరకు 42% చట్టబద్ధంగా రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే, బీసీలకు ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి కూడా కాంగ్రెస్కు సవాల్ చేస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. చర్చలో మనతో పాటు బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రత్ పటేల్ గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే పటేల్ గారు. పటేల్ గారు, మనం చూస్తున్నాం వాస్తవానికి తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ గతంలో నిర్వహించిన కులగణనను దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారు ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి. వాస్తవానికి స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్కు సంబంధించిన అంశం అమలు ప్రక్రియకు వచ్చేసరికి ఏకంగా కేవలం ఆర్డినెన్స్ను తీసుకొచ్చేసి ముందుకు వెళ్ళే ఆలోచనలో ప్రభుత్వం ఉన్న పరిస్థితి, కేబినెట్ తీసుకున్న నిర్ణయం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? నిజంగానే ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు రిజర్వేషన్లు దక్కుతాయా, లేక మరోసారి మొండి చేయి చూపే అవకాశం మీకు కనిపిస్తోందా? సీతారామరాజు గారు, అదేవిధంగా మీకు, అదేవిధంగా బాలరాజు గారికి, విజయానంద్ గారికి, టీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్. ముఖ్యంగా చాలా బాధాకరం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కూడా, ఇంతకుముందు బాలరాజు గారు చెప్పారు, జూలూరు గౌరీశంకర్ గారు చెప్పారు, మొదటి నుండి కూడా ఆది నుండి కూడా బీసీలకు మొండి చేయి చూపుతున్నది కాంగ్రెస్ పార్టీ. బీసీలకు మండల్ కమిషన్ అమలు అయిందంటే అది విపి సింగ్ గారు ప్రభుత్వ హయాంలో అమలు చేయడం జరిగింది, దాన్ని తీసుకురావడం జరిగింది. అయితే విషయం ఏంటంటే బీసీ కమిషన్ సభ్యులుగా మేము ఆ రోజు ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ వచ్చినప్పటికీ మేము కమిషన్ సభ్యులుగా ఉన్నాం. గతంలోనే మేము చెప్పినాం, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మేము ముఖ్యమంత్రి గారు కూడా మా చైర్మన్ గారు ఇవ్వడం జరిగింది. ఏంటంటే బీసీ రిజర్వేషన్లు రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ సంబంధించి 50% దాటాలంటే దాన్ని రాజ్యాంగ సవరణ చేయాలి. 243 టీలో ఏముందంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి జనాభా దామాషాల్లో రిజర్వేషన్లు చేసుకోవచ్చు, కానీ బీసీలకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేయాలని ఉంది, కానీ ఎంత చేయాలనేది లేదు. దానికి అనుగుణంగానే గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు 34% ఇచ్చింది, కొన్ని రాష్ట్రాలు 33% ఇచ్చింది, 30% ఇచ్చినాయి. ఇట్లా అన్ని ఇచ్చిన తర్వాత దీని మీద సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో స్పష్టం చేసింది ఏంటంటే బీసీలకు అధ్యయనం చేసి, వెనుకబడితనాన్ని స్థానిక సంస్థల్లో అధ్యయనం చేసి దానికి అనుగుణంగా సిఫారసు చేయాలి, ప్రతి లోకల్ బాడీ వైజ్ గా సిఫారసు చేయాలి. అది కూడా ఎస్సీ ఎస్టీ పోను 50% లోపల దాటొద్దని చెప్పేసి స్పష్టంగా మార్గనిర్దేశం చేసింది. చేసిన సందర్భంలోనే తెలంగాణలో కూడా 2018లో రిజర్వేషన్ తగ్గినాయి, దానికి అనుగుణంగానే తగ్గినాయి. కేసీఆర్ గారికి బీసీలకు చేయాలని లేకపోతే ఫస్ట్ 2014లో జరిగినటువంటి తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి అసెంబ్లీ సెషన్ లోనే కేసీఆర్ గారు తీర్మానం చేసి 33% బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలి, 33% మహిళలకు కల్పించాలని చెప్పేసి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అదేవిధంగా 2021లో కూడా కేసీఆర్ గారు కులగణన చేసేది ఉండే. 2021లో జనగణనలో పాటు కులగణన కూడా చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీ తీర్మానం చేసి పంపడం జరిగింది. ఈ రోజు విషయం ఏంటంటే బీసీ డెడికేటెడ్ కమిషన్ వేసినప్పటికీ కూడా డెడికేటెడ్ కమిషన్ ద్వారా లెక్కలు తీసినా కానీ 50% దాటొద్దని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది. దీంట్లో ఇంకా ఎలాంటి డౌట్ అవసరం లేదు. అయితే ఇప్పుడు ఉన్నదల్లా ఏంటంటే వీళ్ళు ఫస్ట్ టైం ఎట్లా చెప్పారండి 42% అనేది ఫస్ట్ పెద్ద క్వశ్చన్. 42% అని వీళ్ళకి ఎట్లా తెలిసింది? కామారెడ్డిలో డిక్లరేషన్ చేసినప్పుడు బీసీల రిజర్వేషన్ పెంచుతాము ఒక కమిషన్ వేసి అనేది న్యాయంగా ఉంటుండే, కానీ 42% పెంచుతాం అనేది పెద్ద మోసం. మేము మొదటి నుండి కూడా చెప్తున్నాం,
వీళ్ళకి ఎట్లా కాంగ్రెస్ పార్టీకి ఎట్లా తెలిసింది 42% బీసీలు వెనుకబడి ఉన్నారు రాజకీయంగా అని చెప్పేసి? వాళ్ళు మొదటి నుండి కూడా మోసం చేసి ఓట్లు వేసుకొని గద్దెనెక్కిన తర్వాత కమిషన్, డెడికేటెడ్ కమిషన్ ఎన్నికే ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చింది డిసెంబర్లో వస్తే మళ్ళా అక్టోబర్ వరకు కూడా కమిషన్ వేయలే. డెడికేటెడ్ కమిషన్ ఒక సంవత్సర కాలం తీసుకుని డెడికేటెడ్ కమిషన్ వేయడానికి వేసిన తర్వాత మేము చెప్పినాం. బీహార్ లో కూడా జిఏడి డిపార్ట్మెంట్ లెక్కలు తీస్తే బీహార్ లో హైకోర్టు కొట్టివేసింది. జిఏడి డిపార్ట్మెంట్ తీసి రిజర్వేషన్ పెంచుకోవడానికి లేదు, ఒక కమిషన్ ద్వారా అధ్యయనం చేయాలి. బీసీ కమిషన్ మీరు కనీసం సిఫారసు అన్న తీసుకుర్రా అని చెప్పేసి బీహార్ లో పాట్నా హైకోర్టు స్పష్టంగా ఆ కేసును కొట్టివేసే సందర్భంలో, ఆ రిజర్వేషన్ కొట్టివేసే సందర్భంలో చర్చించింది. దాన్ని కూడా మేము ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం. అయినప్పటికీ పెడచౌన పెట్టి డెడికేటెడ్ కమిషన్ వేసింది ఏంది? లెక్కలేమో ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇస్తుంది. డెడికేటెడ్ కమిషన్ సిఫారసు చేస్తారంటే దానికి సమయం లేదు, దానికి స్టాఫ్ లేదు, ఎక్కడ కూడా అధ్యయనం చేయలే, జిల్లాలు తిరగలే. ఇవన్నీ కూడా నామమాత్రంగా కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ చేసింది కాబట్టి 42%, డెడికేటెడ్ కమిషన్ ఆ భూసాని వెంకటేశ్వర్ గారు 42% రికమెండ్ చేసిండు. అది ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటిది అంటే డెడికేటెడ్ కమిషన్ వేసింది స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం. అది అక్టోబర్లో వేసిండ్రు, దాని రిపోర్ట్ ఇచ్చిండ్రు, మార్చిలో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే విషయం ఏంటంటే విద్యా ఉద్యోగాల్లో కూడా మేము కల్పిస్తామని చెప్పడానికి కేవలం దాని ఎక్కడ అధ్యయనం జరపకుండా ఫిబ్రవరి 27, 2025 రోజు డెడికేటెడ్ కమిషన్ కి టిఓఆర్ ఇస్తే మార్చి 6 తారీఖు రోజు రిపోర్ట్ ఇచ్చేసిందండి. 7 రోజులలో మొత్తం విద్యా ఉద్యోగాల్లో రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీలు ఏ విధంగా వెనుకబడుతున్నది చేయగలుగుతారా? ఈరోజు పూర్తి స్థాయిలో ఇంకొకటి అందరూ కూడా ఆలోచించాలి, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఏంటంటే ఈ బీసీ రిజర్వేషన్లతో పాటు తెలంగాణ ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసింది. ఎస్సీ వర్గీకరణలో నిజంగానే వీళ్ళు చేసినటువంటి లెక్కలు కరెక్ట్ గా ఉండి రాజ్యాంగబద్ధమయ్యి లేకపోతే ఇది చట్టబద్ధంగా నిలబడితే కోట్లలో అంటే ఎస్సీ వర్గీకరణ ఈ లెక్కలు ఎందుకు వాడుకోలేరు? అది అందరూ కూడా క్వశ్చన్ వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్సీ వర్గీకరణ చేయడానికి ఏమో 2011 సెన్సెస్ వాడుకున్నారు. ఇప్పుడు బీసీల చౌలల పూలు పెట్టడానికి ఇది మొత్తం దేశవ్యాప్తంగా ఇది ఆదర్శం, రోడ్ మోడల్ అని రాహుల్ గాంధీ గారు డబ్బా కొడుతున్నారు. ఈరోజు తెలంగాణలో చేసినటువంటి లెక్కల్లో బీసీలని 21,52,677 మంది బీసీలని తక్కువ చూపించారు. గతంలో ఎస్కేఎస్ లో 51% బీసీలు 1,85,00,000 చిల్లర ఉంటే ఈ రోజు వీళ్ళు కులగణన చేసిన తర్వాత బీసీలను తగ్గించారు. 46%గా 1,64,00,000గా చూపించారు. కాబట్టి బీసీలను లెక్కల్లో తక్కువ చూపించారు. మళ్ళీ అదే విధంగా ఓసీలను మాత్రం 15 లక్షలు పెంచారు, 15,89,000 పెరిగినట. ఎస్సీలు తగ్గిండ్రు, మైనారిటీలు తగ్గిండ్రు, ఓసీలు మాత్రం పెంచుకోవడానికి రేవంత్ రెడ్డి గారు ఇది ఒక డ్రామా చేసి మొత్తం కూడా తెలుసు ఆయనకు ఈ రిజర్వేషన్లు చెల్లుబాటు కావు. మేము ఈరోజు గతంలో నిజంగానే ఈ రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసుకొని ఒక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చేది ఉంటే వాళ్ళు ఎందుకు అసెంబ్లీలో బిల్లు పెట్టేసి దాన్ని రాష్ట్రపతి వరకు ఎందుకు పంపించారండి? వాళ్ళకు ఈరోజు కావాల్సిందల్లా ఈరోజు జరగాలి, రిజర్వేషన్ పెరగాలి బీసీల కంటే 2 మార్గాలు. ఒకటేమో వీళ్ళు కరెక్ట్ గా అధ్యయనం చేయలే, ఒక కమిషన్ వేసి రాజ్యాంగబద్ధంగా ఒక 340 ఆర్టికల్ ప్రకారంగా ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా మొత్తం లెక్కలు తీపిచ్చి నిజంగానే బీసీల వెనుకబాటుతనాన్ని మొత్తం కూడా నిర్ధారించి బీసీలు జనరల్ స్థానాల్లో గెలవలేకపోతున్నారు కాబట్టి బీసీలకు ఈ పర్సెంటేజ్ ఇంత జనాభా ఉంది, రిప్రజెంటేషన్ లేదని చెప్పేసి ఒక మంచి రిపోర్ట్ చేసేసి దాన్ని సుప్రీంకోర్టులో రాజ్యాంగంలో రివ్యూ పిటిషన్ వేయాలి, రాజ్యాంగ ధర్మాసనంలో రివ్యూ పిటిషన్ వేయాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే. కానీ అది చేయకుండా తూతు మంత్రంగా లెక్కలు తీసి కులగణన అన్నారు, జనగణన అన్నారు, అంత చేసి సర్వే పేరుతోని సర్వే చేసుకునే అధికారమే రాష్ట్రాలకు తప్ప ఏది లెక్కలు తీసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. అందుకే ఆ ఎస్సీ వర్గీకరణలో ఈ లెక్కల్ని వాడుకోలేరు. కానీ బీసీ ప్రజల్ని మాత్రం మోసం చేయడానికి ఈరోజు నిన్న కూడా కేబినెట్ లో తీర్మానం చేసేసి మేము ఆర్డినెన్స్ తీసుకొని వస్తామంటే ఇంకెంతమందిని మోసం చేస్తారు? ఎందుకు మోసం చేస్తారు రేవంత్ రెడ్డి గారు? మీరు అనునిత్యం ప్రతి విషయంలో మోసం చేశారు. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే రాజ్యాంగంలో సవరణ చేసుకురావాలి. ఆర్టికల్ 243 టీలో సవరణ చేసి జనాభా ప్రకారంగా బీసీలకు కూడా రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఉండాలని ఒక సవరణ తీసుకోవాలి. లేకపోతే 9th షెడ్యూల్లో పెట్టించాలి. ఆ పరిస్థితి ఉందండి. రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధి ఏంటంటే మోడీ గారి దగ్గరకు పోయినరు, నీతి ఆయోగ్ మీటింగ్ లో టైం దొరికితే ఆయనకు బ్రేక్ టైంలో ఏం మాట్లాడిండు? నేను RSS స్కూల్ చదివిన, నేను కాలేజ్ ఏమో చంద్రబాబు టీడీపీలో చేసిన, ఇప్పుడు జాబ్ ఏమో రాహుల్ గాంధీ దగ్గర చేసిన అన్నాడు. కానీ బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి కనీసం మోడీ గారికి ఒక రిప్రజెంటేషన్ అని ఇచ్చిర్రా?
వీళ్ళు చెప్పింది ఏంది, ఈ రోజు వీళ్ళు బిల్లు తీసుకొని వస్తే మొత్తం బీఆర్ఎస్ కావచ్చు, ఆడ ఉండేటటువంటి అన్ని అసెంబ్లీలో ఉండేటటువంటి అన్ని పక్షాలు కూడా మద్దతు ఇచ్చి Right. ఏకగ్రీవంగా బిల్లును పాస్ చేసుకున్నాం. ఓకే కనీసం అఖిల పక్షాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదా? మేము మొదటి నుండి కూడా బీఆర్ఎస్ పార్టీగా బీసీ కమిషన్ మేము సభ్యునిగా చెప్తున్నది ఏంటంటే, ఓకే మీరు రిజర్వేషన్ అమలు చేయాలంటే తమిళనాడు మోడల్ అన్న ఫాలో కండి, లేకపోతే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయండి. ఇది ఏది చేయకుండా బీసీలను మోసం నట్టేట ముంచడానికి మాత్రమే, ఈ రోజు బీసీలను నయవంచన చేయడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ పెంచుతామనే ఒక నాటకం ఆడింది. దాన్ని ఈ రోజు మీరు ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి ఒక జీవో పాస్ చేయంగానే కోట్లకు పోయేటటువంటి వాళ్ళు చాలా మంది వాళ్ళే పంపుతారు. రైట్ ఇప్పుడు మొన్న కూడా ఒక్క విషయం చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఈ రోజు వీళ్ళు ఏమంటున్నారు, మొన్నటి వరకు కూడా ఏం చెప్తుండ్రు, 42% ఇచ్చినంత వరకు పోమని నిన్న కూడా చెప్తున్నారు. కానీ హైకోర్టులో మొన్న కేసు జరిగింది. హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలనే దాంట్లో హైకోర్టులో జరిగితే, హైకోర్టులో ప్రభుత్వం తరఫు న్యాయవాది ఏం వాదించిందంటే, మేము ట్రిపుల్ టెస్ట్ అనుగుణంగా ఎన్నికలు పెడతాం, దానికి సమయం 1 నెల కావాలని చెప్పిండు. రైట్ ట్రిపుల్ టెస్ట్ అంటే ఏంది, 50% దాటొద్దు. హైకోర్టులో ప్రభుత్వం తరఫు వాదనలు ఆ విధంగా ఉన్నాయి. రైట్ తర్వాత పిసిసి ప్రెసిడెంట్ ఏం చెప్తాడు, మేము ఇద్దామనుకున్నాం కానీ హైకోర్టు చెప్పినటువంటి దాన్ని మేము ఫాలో అవుతాం అన్నాడు. వీళ్ళు ఇంకెందుకు మోసం చేస్తారు బీసీలని? కాబట్టి పూర్తిగా 100% బీసీలను మోసం చేసిండ్రు. బీసీ ప్రజలందరూ కూడా చైతన్యవంతులు. తప్పకుండా మీరు ఈ తేనె తెట్టని కదిపినట్టు రిజర్వేషన్ల అంశాన్ని మేము పెంచుతామని చెప్పి అది ఇదని కేసీఆర్ గతంలో తగ్గించిండని కేసీఆర్ మీద చాలా మాట్లాడి విమర్శించారు తప్ప, అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనుగుణంగానే తగ్గింది రిజర్వేషన్ తెలంగాణ తప్ప. కేసీఆర్ గారికి తగ్గించాలని ఉంటే బీసీల గిన్ని సంక్షేమ పథకాలు ఇంతగానం చేయాల్సిన అవసరం లేదు కదా కేసీఆర్ గారికి. రైట్ చాలా కీలకమైన అంశాలు బీసీ కమిషన్ సభ్యులుగా మీరు సుదీర్ఘమైన అధ్యయనం చేశారు కాబట్టి చెప్తున్నారు. శుభప్రత్ పటేల్ గారు చాలా కీలకమైన అంశాలు ప్రస్తావించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ శుభప్రత్ గారు. అన్నిటికంటే ముఖ్యంగా బీసీలకు సంబంధించి చట్టబద్ధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ సర్కారులో ఏమాత్రం కూడా కనిపించట్లేదని శుభప్రత్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. తప్పకుండా దీనికి సంబంధించి ఆర్డినెన్స్ తీసుకొస్తే అది చట్టబద్ధంగా నిలబడే పరిస్థితి లేదు. తప్పకుండా దీనిపై బీసీ సంఘాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించమని కూడా ఆయన స్పష్టం చేస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో హామీ ఇచ్చి ఇప్పుడు కేవలం ఆర్డినెన్స్కు మాత్రమే పరిమితం చేయడంపై తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలు బీసీ మేధావులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని తప్పుపెడుతున్న పరిస్థితి, చిత్తశుద్ధి లేదు, ఈ ప్రభుత్వం వెనకబడిన వర్గాలకు వెన్నుపోటు పొడిచిందని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం మనకు తెలంగాణ వ్యాప్తంగా కూడా కనిపిస్తోంది. ఇదే అంశంపై ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షులు రాజారాం యాదవ్ గారు కూడా మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాజారాం యాదవ్ గారు నమస్తే. నమస్కారం సార్. నమస్కారం రాజారాం యాదవ్ గారు, మనం చూసాం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు ఒకసారి కులగణన అన్నారు, దాని తర్వాత డెడికేటెడ్ కమిషన్ అన్నారు, అసెంబ్లీలో తీర్మానం చేశారు. తీరా అమలు ప్రక్రియకు సంబంధించి వచ్చేసరికి కేవలం ఆర్డినెన్స్కు మాత్రమే అడుగు వేసిన పరిస్థితి. ఈ ఆర్డినెన్స్ ద్వారా నిజంగానే బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా దక్కుతాయా, లేక పూర్తిగా మరోసారి బీసీలకు వెన్నుపోటు పొడిచే పరిస్థితి కనిపిస్తోందా? రేవంత్ రెడ్డి గారు సహజ సిద్ధంగానే స్వభావరీత్యా ఆయన బీసీ వ్యతిరేకి, సామాజిక న్యాయానికి వ్యతిరేకి. ఆయన మొత్తం కూడా గోటి నుంచి తల వెంట్రుకల నుంచి కాలి గోటి వరకు ప్రతి దగ్గర అనువున ఆయన బీసీ వ్యతిరేక వైఖరిని కలిగి ఉన్నాడు. దానికి ఉదాహరణే గత సంవత్సరం కాలంగా ఆయన అనుసరిస్తున్న వైఖరి, ఆయన కప్పదాట్లు, ఆయన కోతిలాగా అటెగరం ఇటెగరం అనుభవ రాహిత్యము, ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఆయన మొదలు ఎంపీ ఎలక్షన్స్ కాగానే మీ అందరికి తెలుసు సీతారాం గారు, వినిపిస్తుంది చెప్పండి. మీ అందరికి తెలుసు ఆయన ఎంపీ ఎలక్షన్స్ కాగానే రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్ళి నువ్వు బీసీ నాయకులైనటువంటి క్యావ మల్లేష్ ని అట్లాగే అక్కడ ఉన్నట్టు బూర నరసయ్య గౌడ్ బీజేపీని వాళ్ళని ఓడించి చామల కిరణ్ గెలిపి అన్నా, నువ్వు బీసీని గెలిపించి బీసీని ఓడగొట్టి చామల కిరణ్ గెలిపిస్తే నేను వెంటనే మంత్రివర్గంలో తీసుకుంటా, వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తా అని చెప్పేసి ఆయన ఇంటికి పోయిన తర్వాత అన్ని టీవీ ఛానల్లో పేపర్లలో మొత్తం కూడా వచ్చింది. ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికలకు తెరలేపిండు ముఖ్యమంత్రి గారు, ఎంపీ ఎలక్షన్ అయిపోగానని చెప్పేసి చెప్పిన సందర్భం. ఆ రోజు మేమంతా లొల్లి పెట్టిన తర్వాత మీరు కామారెడ్డి డిక్లరేషన్ ఇస్తామన్నారు, ఇచ్చి కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా 6 నెలల్లో కులగన్న చేస్తామన్నారు, ఇట్లా ఎలక్షన్ కి ఎట్లా ఎందుకు కూతారని చెప్పేసి అంటే అప్పుడు ఎన్నికల వాయిదా ప్రజా వ్యతిరేకత ఉంది కాబట్టి ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చిండ్రు. తర్వాత మీరు చూసిండ్రు గతంలో ఈయన డెడికేటెడ్
కులగణన చేసిండు. కులగణన ఏ రకంగా తప్పుదడక చేసి 52% ఆ రోజు కేసీఆర్ గారు అద్భుతంగా సమగ్ర కుటుంబ సర్వే ఈ దేశంలో అద్భుతంగా శాస్త్రీయంగా ఇలా జనగణన చేసి సమగ్ర కుటుంబ సర్వే ద్వారా బీసీలు 52% ముస్లింలకు సంబంధం లేకుండానే వారు తేల్చడం జరిగింది. దాన్ని 6% తగ్గించి ఇలా 46% బీసీలను తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి గారు. అది అంటే కులగణన ద్వారా బీసీలను వంచే కార్యక్రమం చేసిండు. మేమేమో కులగణన చేసి బీసీల యొక్క వాటాను పెంచుమని రాహుల్ గాంధీ గారు మీరు దేశవ్యాప్తంగా మాట్లాడుతున్నారు, సామాజిక న్యాయం అంటున్నారు, అభినవ్ అంబేద్కర్ లాగా మాట్లాడుతున్నారు, రాజ్యాంగం చేతపట్టుకొని మాట్లాడుతున్నారు, బీసీల యొక్క ఈ 50% సీలింగ్ లో ఎత్తేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ మీ హామీ ఏంటని చెప్పేసి మీరు మాట్లాడితే కులగణన చేసేట్టు చేసి ఆ కులగణన ద్వారా బీసీలను పూర్తిగా 5-6% తగ్గించే పరిస్థితి ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెరలేపారు. నేను అడుగుతా ఉన్నాను సీతారాం గారు, ఇవాళ ఎంత దుర్మార్గము అంటే మేము బీసీలు మాత్రమే మా కుటుంబాలలో మా ఇండ్లలో మాత్రమే పిల్లలు పుట్టట్లేదా? ఒక మాట దొడ్డు మాట మాట్లాడుతున్నాను నేను. అంటే జనాభా ఎందుకు తగ్గుతుంది? 5-6% ఎందుకు తగ్గుతుంది? కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే ద్వారా 52% బీసీలు తెలిస్తే ఈయన 46% ఎట్లా తగ్గిస్తాడు బీసీని? కాబట్టి మళ్ళా ముస్లింలకు సంబంధం లేకుండా 52% కేసీఆర్ గారు తెలిసారు. అట్లా బీసీని మోసం చేసే పరిస్థితి. తర్వాత మీరందరూ చూసిండ్రు, మీరందరూ సాక్ష్యము. ఆయన డెడికేటెడ్ కమిషన్ ఏమంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉంది, ఎంపరికల్ డాటా డెడికేటెడ్ కమిషన్ కంపల్సరీ అవసరం అని చెప్పేసి మేము నెత్తినూరు మొత్తుకుంటే ఆయన డెడికేటెడ్ కమిషన్ వేయకుండా తప్పించుకునే కార్యక్రమం చేసిండు. చివరికి మా బీసీ సంఘాల కొద్దిమంది మిత్రులు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు అక్షింతలు వేసింది ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి. నువ్వు డెడికేటెడ్ కమిషన్ వేయడానికి నీకు ఇబ్బంది ఏంటంటే అప్పుడు డెడికేటెడ్ కమిషన్ వేసిండు. వేసిన తర్వాత మళ్ళీ కుప్పగంతులు తప్పదాట్లు మళ్ళీ ఏం చేసిండు, ఇది 9th షెడ్యూల్లో చేర్చాలి, దీన్ని ఇది రాజ్యాంగ సవరణ చేయాలి అని చెప్పేసి మళ్ళా దీన్ని ఢిల్లీలో ధర్నా చేసిండు. ఆయన 100 మావాదులు మొత్తం ఢిల్లీలో ధర్నా చేసి దర్బార్ నిర్వహించి బీసీలను వంచడం కోసము ఢిల్లీ ఇక్కడ గల్లీలో జరిపోదని ఢిల్లీలో కూడా పోయి విమర్శన చేసి బీసీని మోసం చేసి, అంటే ప్రతి సందర్భంలో మోసం. తర్వాత అంటే మొన్న ఏం చేసిండు, అసెంబ్లీలో బిల్లు పెట్టి గవర్నర్ ఆమోదం పంపకుండా రాష్ట్రపతికి పంపని చెప్పేసి దాంట్లో ఆప్షన్ ఇచ్చి రాష్ట్రపతికి పంపించి ఇలా బిల్లు ఆమోదం లేకుండా ఇలా త్రిశంకు స్వర్గంలో ఇలా తేలియాడుతున్న సందర్భం బీసీ బిల్లు కనిపిస్తున్నది. అంటే విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ పెంచుతామన్నారు, 40 స్థానిక సంస్థలు పెంచుతామని చెప్పేసి అన్నారు, బిల్లులు పెట్టిండు. టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. కేటీఆర్ గారు పెద్దలు ఒక గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మా యువ నాయకుడు అద్భుతంగా మేము సంపూర్ణ మద్దతు ఇస్తాం బీసీలకు అని చెప్పేసి ఎవరు కూడా వ్యతిరేకించే పరిస్థితి లేదు. కానీ ఇవాళ మళ్ళా ఆగమేఘాల మీద మళ్ళా ఆర్డినెన్స్ తీసుకొచ్చి అంటే ఏంది, మళ్ళా ఎన్నికల్ని వాయిదా వేసుకోవడం కోసము ప్రజా వ్యతిరేకత ఉంది కాబట్టి, రైతులు వ్యతిరేకిస్తారు కాబట్టి, అన్ని వర్గాల యొక్క విశ్వాసాన్ని ఈయన కోల్పోయాడు కాబట్టి స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తే ఓటమి పాలవుతామని చెప్పేసి భయంతో ఇలా ఆగమేఘాల మీద ఆర్డినెన్స్ తీసుకొచ్చి మళ్ళీ ఈయన ఏం చేస్తాడు, ఈయన మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నారు సెప్టెంబర్ లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి. సెప్టెంబర్ మధ్యలో ఎన్నికలు జరుగుతాయంటే అర్థమైంది వీళ్ళు సమయం ఇచ్చి వీళ్ళే కోర్టులో కేసు వేయించి ఈ ఆర్డినెన్స్ చెల్లదని చెప్పేసి, కులగణన సైంటిఫిక్ గా లేదని చెప్పేసి, లెక్కలు సరిగా లేవని చెప్పేసి వీళ్ళే చెప్పించి వీళ్ళే గతంలో కూడా చేస్తున్నారు. వీళ్ళు జనారెడ్డి గారి సందర్భంలో పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు వీళ్ళే కోర్టు వేయించారు, వీళ్ళే హైకోర్టులో బీసీలకు వ్యతిరేకంగా తీర్పిప్పించారు, సుప్రీంకోర్టులో కనీసం వాదించలేదు. ఇలా ప్రతిసారి ఇలా కేసీఆర్ ప్రభుత్వం తగ్గించింది స్థానిక సంస్థలు రిజర్వేషన్లు బీసీలకు అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి వారు అనివార్యంగా నిర్వహించాల్సిన పరిస్థితి. కానీ దానికి తగ్గడానికి ప్రధాన కారణం జానారెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అనుకో వీళ్ళు చుట్టాలతో డేపిస్తారు, వాళ్ళ చుట్టాల పక్కన మళ్ళీ ఇప్పుడు కేసు చేపిస్తాడు రేవంత్ రెడ్డి గారు. కేసు చేపించి ఇది మళ్ళా ఇది ఇట్లుంది అట్లుంది అని చెప్పేసి ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడిపించి వీళ్ళు కోర్టులలో నిష్క్రియాత్మకంగా వ్యవహరించి బీసీలకు వ్యతిరేకంగా పనిచేయడం కోసము ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీ వ్యతిరేక పార్టీ. ఇది మొదటి నుంచి కూడా బీసీలు అంటే నచ్చదు, ఇది బీసీలు అంటేనే నచ్చదు వీళ్ళకి. ఇలా కడుపులో కత్తులు పెట్టుకొని తిరుగుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. కడుపులో కత్తులు పెట్టుకొని బీసీని కౌగులించుకునే పరిస్థితి ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఈ బీసీ సమాజం గమనిస్తుంది. ఇదంతా కూడా మోసపూరిత వైఖరి. ఈ మోసంలో మనం పడొద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని బీసీలు తిప్పి కొట్టాలని చెప్పేసి స్థానిక సంస్థల్లో వాళ్ళకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. స్థానిక సంస్థల్లో తప్పకుండా గుణపాఠం తప్పదని రాజారాం గారు చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా వాస్తవానికి ప్రజాక్షేత్రంలో రోజు రోజుకు ప్రజా వ్యతిరేకత
పెరిగిపోతున్న నేపథ్యంలోనూ ఏదో రకంగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలన్న ఆలోచనతోనే ఈ ఆర్డినెన్స్ను తెరపైకి తీసుకొచ్చిందనే అనుమానాన్ని కూడా రాజారాం గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా తప్పకుండా బీసీలు దీన్ని గుర్తుపెట్టుకుంటారు. తమకు చేసిన నయవంచనకు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదనే అంశాన్ని కూడా ఆయన స్పష్టంగా తేల్చి చెప్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. విజయానంద్ గారు, వాస్తవానికి తెలంగాణలో కులగణన జరిగిన తర్వాత, ఇప్పుడు ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత వాస్తవానికి ఈ ఫలితాలు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన ఏ ఫలితాలు కూడా బీసీ వర్గాలకు అందని పరిస్థితి. కానీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు రాహుల్ గాంధీ గారు తెలంగాణకు సంబంధించిన కులగణనను ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఫలితాలు కావచ్చు, ఫలాలు అందించకుండా దీన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకోవడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? కాంగ్రెస్ పార్టీ విధానము అట్లా ఉంటది అనేదే ప్రజలకి ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు అట్లా అయింది, దాని రాజకీయ పరిస్థితులు ఏ రకంగా మారిపోయినాయి అంటే, ఇది ప్రజలు ఇంకా ఎంతో కాలము అమాయకులుగా అర్థం చేసుకొని వాళ్ళుగా ఉంటారని అనుకోని రాజకీయాలు చేయడమే తప్పు. ఎప్పుడైనా చిత్తశుద్ధి లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ముఖ్యంగా ఇప్పుడు మనం ఇందాక అనేక మంది బీసీ నాయకుల వాయిస్ విన్నాము, వాళ్ళ ఒపీనియన్ విన్నాము. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఒక ముద్ర ఏం పడ్డదంటే, ఈ దేశంలో బీసీలని రాజకీయంగా పూర్తిగా అణిచివేస్తున్నటువంటి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి ఉంది. దానికి చరిత్ర సాక్ష్యాలుగా ఏమున్నాయంటే, మనకి మండల్ కమిషను ఏర్పాటు, దాని అమలు, తదితర అంశాలు, దాని పట్ల కాంగ్రెస్ తీసుకున్న వైఖరి ఏంటిది అనేది మొత్తము భారతదేశంలో బీసీలందరికీ నోటెడ్గా ఉంది. అది ఎంత చేరిపేసినా కాంగ్రెస్ అది చెరపలేనటువంటి పరిస్థితి. రెండోది ఏంటంటే, అనేక రాష్ట్రాలలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ విధానాలకు వ్యతిరేకంగా కొత్త కొత్త రాజకీయ పార్టీలు ప్రధానంగా బీసీ ఈ కుల బేసుగా వాళ్ళ యొక్క సపోర్ట్ తోటి అనేక రాజకీయ పార్టీలు వచ్చినాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ కూడా కాంగ్రెస్ బీసీ వ్యతిరేకం అని చెప్తూ రాజకీయాలు చేసి ఆనాడు అధికారంలో కొనసాగింది. ఇట్లా దేశవ్యాప్తంగా అందరికీ ఒక ఇప్పుడు మన బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీసీ నాయకత్వం అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేసింది. వాళ్ళు బీసీలను అణిచివేస్తారు రాజకీయంగా కాంగ్రెస్ అని మొదటి నుంచి వాళ్ళు దానికి వ్యతిరేకంగానే పోరాటం చేసి రాజకీయాల్లోకి వచ్చినారు. అంటే ప్రధానంగా దేశంలో ఎదిగిన బీసీ నాయకులు అందరూ కూడా కాంగ్రెస్ బీసీలను అణిచివేస్తుందనే ఒక నినాదంతో బయటకు వచ్చి, ఇప్పుడు అంతో ఇంతో మంది ఉన్నా కానీ వాళ్ళు కూడా అట్లా వచ్చిన వాళ్ళే. ఈ రాహుల్ గాంధీ గారు కూడా చెప్తున్నటువంటి విషయము అపరిపక్వంగా ఆయన ప్రచారం చేస్తున్నాడు. తనకు అందిన అంశాన్ని అర్థం చేసుకొని దాన్నే ఏదో గొప్ప విషయంగా చెప్తున్నారు. అమలుకు ఏం జరుగుతుంది అసలు? తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు తనుగా సోనియా గాంధీ గారిని, తర్వాత ప్రియాంక గాంధీ గారిని తనుగా ప్రత్యక్షంగా వచ్చి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఇక్కడ ఏం జరుగుతున్నవి? రైతు డిక్లరేషన్ పరిస్థితి ఏమైంది? వరంగల్ రైతు డిక్లరేషన్ కూడా చేశారు కదా, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేస్తే ఇట్లా ఏ డిక్లరేషన్ అయినా ఏం జరుగుతుంది అనేది చాలా పెద్ద సమస్య. ముఖ్యంగా బీసీలందరి వాళ్ళ గాయపడుతున్నది ఎక్కడ అంటే, మెజారిటీగా ఉన్నటువంటి బీసీల సంఖ్యను జనాభా లెక్కల మీద ఎందుకు తగ్గించినారు ఈ రాష్ట్రంలో? ఒకవేళ నిజంగానే ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి బీసీల మీద చిత్తశుద్ధి ఉన్నట్లయితే జనాభాను తగ్గించి చూపించడంలోనే పెద్ద కుట్ర ఉన్నది అనేది బీసీలు గమనించినారు. బీసీలు కొద్దిగా పొలిటికల్ గా ఎడ్యుకేట్ అయినటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది. మున్పట్లాగా ఏదో వాగ్దానాలు నమ్మి మూఢంగా పోయేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ సిచ్యువేషన్ లో కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తా అనుకోని గిట్ట ఏవైనా కార్యక్రమాలు తీసుకుంటే మాత్రం అది చెల్లనేరవు, ఈ రాష్ట్రంలో సాగం అనేది మాత్రం స్పష్టంగా ఇవాళ బీసీ ప్రజల చైతన్యం తెలంగాణ ఉన్నదాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. బీసీ ప్రజల్లో పెరిగిన రాజకీయ చైతన్యాన్ని తక్కువగా అంచనా వేస్తే గుణపాఠం తప్పదని విజయ్ గారు చెప్తున్నారు. ఇక్కడ బాలాజీ యాదవ్ గారు మనం చూసాం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ కీలకమైన అంశాలపై అనేక సందర్భాల్లో స్పందించిన సందర్భంలో దేశానికి వెనుకబడిన వర్గాలే వెన్నుముక అని చెప్పిన సందర్భం, ఇవి బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ నేషన్, బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ స్టేట్ అని కూడా అభివర్ణించిన సందర్భం. బీఆర్ఎస్ ఇలాంటి సమున్నతమైన ఆలోచనతో ఉన్న ఈ తరుణంలో కాంగ్రెస్ కేవలం ఆర్డినెన్స్ ద్వారా మరోసారి బీసీ వర్గాలకు సంబంధించిన హామీని ఈ విధంగా తూట్లు పొడవాలని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? అందుకే సీతారామరాజు గారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే మా పార్టీ వర్క్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పినట్టు, వీళ్ళు బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్ ఆఫ్ తెలంగాణ, బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా అనేది ఎట్లా చెప్పగలిగినాం? ఇవాళ మత్స్య సంపదలో ఇవాళ తెలంగాణ టాప్ రాగలిగింది, మాంసం ఉత్పత్తిలో తెలంగాణ టాప్ రాగలిగింది, గొర్రెల జనాభాలో, మేకల జనాభాలో టాప్ రాగలిగింది. ఎట్లా రాగలిగింది?
ఈ వృత్తి కులాలు ఏదైతే ఉన్నాయో అంటే ఆర్థిక చేయూతను అందించకుండా ఈ కులాలు బాగుపడే ఆలోచనతోటి ఆర్థికమైనటువంటి ప్రగతిని ఈ కింది కులాలకు తీసుకురావడంలో కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం సక్సెస్ అయింది. రెండోది నేను అంటా ఉన్నా సార్, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేక రకాల చిలక పలుకులు పలుకుతూ ఉంది. కాంగ్రెస్ అంటేనే దగ సార్, కాంగ్రెస్ అంటేనే మోసం సార్, కాంగ్రెస్ అంటేనే వెన్నుపోటు సార్ ఇలా కనపడుతుంది కదా. మీరు పెట్టిన ఉదయపూర్ డిక్లరేషన్ 2022లో అందంగా పెట్టారు. ఉదయపూర్ డిక్లరేషన్ ఏమని చెప్పినారు? 17 ప్రతి పార్లమెంటుకు బీసీలకు ఓబీసీలకు 2 స్థానాలు ఇస్తామన్నారు సార్. ఇచ్చిరా సార్? పోయినసారి ఎలక్షన్ 2023 ఎలక్షన్లో మరి పార్లమెంటుకు 2 అంటే 17 34 సీట్లు రావాలి సార్. ఎన్ని ఇచ్చారు సార్ వీళ్ళు? బీసీలకు 19 ఇచ్చారు సార్. 19లో ఏమి ఇచ్చారు సార్? ఏకత్పూర, నాంపల్లి, చంద్రాయని గుట్టిస్తారా సార్? ఓడిపోయే సీట్లు మళ్ళీ 19లో 5 ఇచ్చారు, 4 ఇచ్చారు సార్. అంటే 15 సీట్లు ఇచ్చారు సార్. 34 సీట్లు ఒప్పుకొని 15 ఇవ్వడం న్యాయమా? ఒక్కసారి బలైన వర్గాల సమాజం ఆలోచించాలి. ఇక మహేష్ కుమార్ గౌడ్ గారు పెద్ద ఎత్తున పాలాభిషేకాలట, ర్యాలీలట బీసీలకి చేసినట్టు. అంటే ఈ 19 నెలల్లో బీసీలకు దగా చేసినాం, మాకు పాలాభిషేకాలు చేయమని చెప్తారా? ఈ 19 నెలల్లో మంత్రివర్గంలో స్థానం కల్పించలేకపోయినాం, పాలాభిషేకాలు చేయమని చెప్తారా? ఈ 19 నెలల్లో 23,000 మంది ఏదైతే మున్సిపాలిటీల్లో సర్పంచుల అవకాశాలు కల్పించలేకపోయినాం, పాలాభిషేకాలు చేయమంటారా? ఈ 19 నెలల్లో మీకు 42% రిజర్వేషన్ ఇవ్వలేకపోయినాం, మాకు పాలాభిషేకాలు చేయమంటారా? అంటే బీసీలకు దగా చేసి పాలాభిషేకాలు చేపించుకునే దుస్థితికి ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే 100కు 100% బలహీన వర్గాల మేధావులు, బలహీన వర్గాల ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు బలహీన వర్గాల దిక్కు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ చర్యల పట్ల నిన్న ఖండన జరిగింది. గతంలో మేము చెన్నై పంపించడంలో పార్టీ సఫలమైంది. అదే గతంలో మీటింగ్ పెట్టడంలో బీఆర్ఎస్ పార్టీ సఫలమైంది. గతంలో మేమేం చేసినాం? ఇవాళ బీసీల దగా చేస్తున్న మీద రేపు ఇవాళ సమావేశం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. భవిష్యత్తులో ఢిల్లీకి కూడా వెళ్తాం. ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ అఖిల పక్షాన్ని తీసుకుపోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి మా డిమాండ్ పట్ల ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీల అమలు కోసం తప్పకుండా బీసీల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందనే అంశాన్ని చాలా స్పష్టంగా బాలరాజు యాదవ్ గారు చెప్తా ఉన్నారు. తప్పకుండా పోరాట పంథాలో బీసీలు కూడా తప్పకుండా ప్రభుత్వం మెడలు వంచే వరకు కూడా ముందుకు సాగుతారు. తప్పకుండా ఈ నయ వంచనను ఉపేక్షించే పరిస్థితి లేదు. స్థానిక సంస్థలు ఇప్పుడు జరిగినా ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా వెనుకబడిన వర్గాలు గురపాఠం చెప్తాయని కూడా ఆయన స్పష్టం చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. బీసీ సంఘాలకు సంబంధించిన నేతలంతా కూడా ప్రభుత్వ వైఖరిని ఆర్డినెన్స్ తీసుకొచ్చి తెలంగాణకు సంబంధించిన బీసీలను వెన్నుపోటు పొడిచిన అంశాన్ని కూడా వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా క్షేత్రస్థాయిలో మనకు కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ యాదవ్ గారు. అలాగే చర్చలో పాల్గొన్న ఇతర మేధావులు కావచ్చు, వివిధ సంఘాలకు సంబంధించిన నాయకులు, అలాగే విజయ్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. నమస్తే.